తర్వాత స్లోగా స్టెప్ బై స్టెప్ మనకు ఒక్కొక్క సీనియర్స్ ఏ విధంగా చెప్తున్నారు, ఏ కోణంలో చెప్తున్నారు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన లక్ష్యానికి ఆ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి మధ్య సంబంధం ఏంటి, దీన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మాత్రం మన లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా అద్భుతంగా ఉంటుందండి. సో సత్యం అంటుంటాడు కదా సార్, ఇప్పుడు ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో వెంటనే మనం ఎవ్రీ డే బిఫోర్గా ఒక 500, మినిమం 500 అండ్ ఎబో మనం బిఫోర్గా యాడ్ అవ్వాలి. మన కోటి మన బోత్ సైడ్ కోటి మెంబర్స్ ఎవరు వచ్చారనేది మనమే కాల్ చేసి గ్రూప్ కాల్ చేసుకొని ఇన్వైట్ చేసుకోవాలి. ఎందుకు? మనకి ఇక్కడ సంఖ్య కనబడడం కోసం కాదు, మన కోర్ టీంకి ఈ సబ్జెక్టు ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశం కదా. సో ఇంకా కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు చక్కగా వీడియో ఆన్ చేసుకొని కూర్చోడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీ కోర్ టీం వాళ్ళు ఎవరైనా మిస్ అయితే తొందరగా ఒక రింగ్ ఇవ్వండి. సో మరి వితౌట్ ఎనీ లేట్ ఈరోజు మన ఆరపు అని స్టార్ట్ చేసుకుందాం. సో ఈ రోజు మనకు ఈ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి కొన్ని రోజుల నుంచి మనం తెలుసుకుంటూనే ఉన్నాం కొత్త కొత్త కోణంలో కదా. అదే విధంగా ఈ రోజు మనకు మళ్ళొకసారి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకు రెడీగా ఉన్నారు అవర్ పెరల్ ఎగ్జిక్యూటివ్ నారా లావణ్య మేడం. ప్లీజ్ వెల్కమ్ మేడం, ఓవర్ టు యూ విత్ గ్రాండ్ అప్ ప్లస్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైటింగ్ మీ. అందరూ ఇక్కడే ఉన్నారు. నాతో పాటు ఉన్నట్టయితే ఒకసారి హార్ట్ ఇవ్వండి. హార్ట్లీ వెల్కమ్ అండి అందరికి. నేను వెల్కమ్ చెప్పిన, మీరందరూ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి. స్పందన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైనా ఒకరు సాధించుకోవడానికి ఒకరు సాధించుకోపోవడానికి గల కారణం ఏంటంటే నాకేంటి అని, ఇది నా కోసమే అని ఎన్నో ఉంటాయండి. మన థింకింగ్ స్టైల్ బట్టే ఉంటుంది ఏదైనా సరే. ఓకేనా? ఇక్కడ మన వాళ్ళు ఇంకా రావాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 36 మెంబర్స్ వచ్చారు. డైలీ వచ్చే వాళ్ళకి ఒక్కసారి కాల్ చేయండి. కాల్ చేసి ఇన్వైట్ చేసుకోండి. లేవడమా తప్పదు. అదే లేచి కూర్చుంటే, సరే లేచి కూర్చొని వీడియో ఆన్ చేసుకొని వినండి. అద్భుతం ఏందో మీకు అర్థమవుతుంది. ఓకేనా? భగవంతుడు ఈ పనిముట్టుని మనకి ఇచ్చాడు. అది ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. సింపుల్ వే అంతే. ఏదైనా సరే యూటిలైజ్ చేసుకోవడం తెలిస్తే ఇంకా అది అందరం ఆ విధంగా యూటిలైజ్ చేసుకొని అన్ని ప్రతి ఒక్కరు కాలాన్ని కల్పవృక్షంగా మనం మార్చుకోవచ్చు. అదే లేకపోతే ఏమవుతుంది? కాలనాగా అవుతుంది. ఏదైతే భూమి మీద విలువైంది, అతి విలువైంది, తిరిగి రానిది ఏమైనా ఉంది అంటే సమయం మాత్రమే. అవునా కదా? మైసెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు, పెరల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ వివా. బిఫోర్ ఇండస్ వివా లావణ్య మేడంకి ఇవేవి తెలియదు. ఓన్లీ కామన్ ఒక హౌస్ వైఫ్ అంతే. కామన్ హౌస్ వైఫ్. మాట అంటే మాట మాట్లాడలేడు. అలాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈరోజు ఎదగడానికి ఇదంతా కారణము సీనియర్స్. భోగ సూర్యాన్ సార్, ఇప్పుడు ఆపోజిట్ టీం, అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అలాగే మై మెంటర్ మన్యం రేణుకా ప్రసాద్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి ఏంటి అంటే వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. అందరిలోనూ అనంత శక్తులు ఉన్నాయి, కానీ దాన్ని వెలికి తీసే ఒకటి మనకు ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు జస్ట్ లింక్ క్లిక్ చేసి అందులో కూర్చోగలిగితే అందరూ కూడా కావాల్సినవి అన్ని కూడా నింపుకోవచ్చు. అన్ని ట్యాంకర్స్ అన్ని తీసుకొచ్చారు అనుకోండి, ఖాళీ ట్యాంకర్స్ తెచ్చుకుంటే నింపుకోవచ్చా లేదా? అందరూ నింపుకోవచ్చు అనమాట. ఇది లాట అంటే ఎంతో అనంతమైంది అనమాట ఈ యొక్క వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. ఏదైతే అవసరమో, ఏదైతే ఏదైతే నేర్పరో, ఒక రాబర్ట్ కియోసాకి గారు ఒక బుక్ లో, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో ఏమంటారంటే, ఎవరైనా సరే చదువుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే సంపాదిస్తారు. ఆ సంపాదించడం అనేది చదువుకునే క్రమంలో ఎందుకు నేర్పరు అనేది అతని క్వశ్చన్ అన్నమాట. ఆ పాఠాలే నేర్పే ఎడ్యుకేషన్ సిస్టమే మన వైబ్రెంట్ వివా సిస్టమ్. ఒకసారి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకసారి హార్ట్ ఇద్దాం. ఇంకా లేట్ చేయకుండా మనకు అనంత శక్తులు, మనకు మైండ్‌ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది ఒక వండర్‌ఫుల్ వీడియో ఉంది. కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ అంటే ఏందంటే మనం మెలకువతో అనుకునే జరిగే చేసే పనన్నమాట అంతే. అది ఏది సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అంటే, ఇంకా పడుకున్నప్పుడు కూడా అది ఎప్పటికీ అది ఎప్పుడు ఇంక ఆగదన్నమాట ప్రక్రియ అన్నమాట.
5% ఏమో కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. 95% కాన్షియస్ మైండ్, 5% సబ్ కాన్షియస్ మైండ్ 95% పనిచేస్తుంది అనమాట. మరి ఆ 5% పనిచేసే ఒక సత్తా ఎవరికి రూట్ మ్యాప్ చెప్పేది ఎవరు అంటే ఈ 5% అన్నమాట. ఈ 5% దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. డోర్ దగ్గరనే జాగ్రత్తగా ఉంటామా లేదా? ఇంట్లోకి ఏమైనా వస్తాయా లేదా అని. అవునా కదా? అందుకనే కదా అని పెట్టడం జరిగింది. చీమ చిట్ర ఇవన్నీ రాకూడదు. ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి రాకూడదని జాలి గేటు, ఇంకా దానిపైన ఐరన్ గేటు, సీసీ కెమెరాలు పెట్టామా లేదా? మన ఇంట్లోకి అట్లా రావడానికి పెట్టామంటే మైండ్‌కి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఒక్కసారి ఈ వీడియోకి వెళ్ళి నేను చెప్తూ ఉంటాను. నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాటిట్యూడ్ టువర్డ్స్ అస్. మన జీవితంలో మన ఆలోచనలు ఎన్నో అద్భుతాన్ని సృష్టించగలవు. మన ఆలోచనల ద్వారా మనం ఏం కోరుకున్న యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ డిటర్మైన్స్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే ప్రవర్తన. లైఫ్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ అస్. మన జీవితంలో మన ఆలోచనలు ఎన్నో అద్భుతాన్ని సృష్టించగలవు. మన ఆలోచనల ద్వారా మనం ఆలోచనలు ఏం ఏంటి? కోరుకున్న అద్భుతాలు సృష్టించగలవు. జరుగుతుందంటే మనం నమ్మాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో అద్భుతాల్లో మన మైండ్ ఒకటి. అలాగే మన జీవితాన్ని ప్రపంచంలో ఎన్నో అద్భుతాల్లో మన మైండ్ కూడా ఒకటి. ఒక అద్భుతం. మనకి నచ్చినట్లుగా సరైన మార్గంలో పెట్టుకోవడానికి అదే మన ఆలోచనల ద్వారానే మనం సరైన మార్గంలో పెట్టుకోగలం అంతే. ఉపయోగపడే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ సబ్ కాన్షియస్ మైండ్. ఒక నచ్చినట్లుగా సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఉపయోగపడే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ సబ్ కాన్షియస్ మైండ్. ఒక వస్తువు ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడే దాన్ని సరైన విధానంలో మనం ఏదైనా ఒక ఉపయోగించగలం. వాషింగ్ అదే మిషన్ కొన్నామనుకోండి, ఏదైనా కొన్నామనుకోండి, ఎట్లా యూజ్ చేయాలని చూస్తామా లేదా? ప్రతి ఒక్కటి చూస్తాం కదండి. అలాగే మన మైండ్ కూడా మనకు అవసరమైన విధంగా ఏ విధంగా మార్చుకోవాలనేది ఒక పవర్ఫుల్ వెపన్ అన్నమాట. పనిముట్టు. విధంగా మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడే మనం వండర్స్ ని సృష్టించగలం. మీరు అనుకోవచ్చు అద్భుతాలను సృష్టించగలం. మన మైండ్ ఎట్లా పనిచేస్తుందని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే. ఏంటి నిజంగా ఎలా సాధించగలం అని. చిన్న పనిముట్టే మన ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి. ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తుంది? స్విచ్ ఎక్కడ ఆన్ చేయాలి? ఎంత కూల్ అయితే ఎట్లా ఉంటుందనేది తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అయినప్పుడు, అది చిన్నదనమాట. ఇప్పుడు మెయిన్ ఆహారం, ఉపాహారం అంటుంటారు గదా! చిన్నది ఒక పార్ట్ ఆఫ్ అన్నమాట. మన ఒక డైలీ లైఫ్‌లో. అంతేగాని డే అంతా లైఫ్ అంతా ఏంటి అంటే మన మైండ్ అన్నమాట. మరి ఇది యూటిలైజ్ చేసుకోవడం తెలియాలా వద్దా? అది తెలుసుకున్నప్పుడు మాత్రమే అది ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే వేస్ట్ అవుతుంది. అవునా కదా? కానీ నిజం 100% మనం సాధించొచ్చు. అసలు ఒకరు ఆనందంగా, ఇంకొకరు బాధగా, ఒకరు పేదవారిగా, ఇంకొకరు ధనవంతుడిగా, ఒకరు భయంతో, ఇంకొకరు ధైర్యంతో ఉండడానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటనేది చూస్తే అన్ని సబ్ కాన్షియస్ మైండ్ కి కనెక్ట్ కొందరు బాధగా అవుతుంది. ఉండడానికి. ఇప్పుడు అనుకోండి, అబ్బా! ఏమిటంత ఇంపార్టెంట్ అంటావా అనంటే అయిపాయే ఇంకా. ఒక ఆప్షన్ ఇచ్చామనుకోండి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కు పడుకోబెట్టేస్తది అంతే. లేదు నాదే ఈరోజు ఇంపార్టెంట్ సెషన్ అన్నప్పుడు టక్కుమని ఇంకా అలారం పెట్టకముందుకే మనం ఎట్లయితే లేస్తామో ప్రతి ఒక్కటి అంతే అండి. ఓకేనా? మనం ఏది అనుకుంటే అది సాధిస్తాం అంతే. ఇది చేయాలనుకుంటే చేస్తాం. లేకపోతే ఈరోజు శక్తివంతంగా ఒకరు బలహీనంగా ఉండడానికి, ఒకరు పేదవాడుగా ఉండడానికి, ఒకరు ధనవంతులుగా ఉండడానికి, ప్రపంచ కుబేరుగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఆలోచనలు మాత్రమే. నేను చేయగలను. ఐ కెన్ అనగానే తెలియని ఒక పవర్ అనేది మనలో పుంజుకుంటుంది. అప్పుడు దానికి సంబంధించిన డోర్స్ ఓపెన్ అయితాయి. దానికి సంబంధించిన ఆలోచనలు, అట్లాంటి వ్యక్తులు మనకు ఎదురవుతుంటారు. అట్లాంటి సీనియర్స్ అంత మనకందరూ ఎదురవుతూ ఉంటారనమాట. ఎక్కడుంది అంత పవర్ బటన్ అంతా? మన ఆలోచనల దగ్గరనే ఉంది అనేది మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎవరికి కావాలండి? ఇండస్ట్రీ వాళ్ళకి సబ్జెక్ట్ కావాలా? లేదు. మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్. అవునా కదా? జంతువులకి ఒక వెన్నుపూస అనేది అడ్డంగా ఉంటుంది. అట్లా వెళ్తూ ఉంటుందని ఉన్న ఆహారాన్ని తింటూ ఉంటుంది. కానీ ఉన్న ఆహారాన్ని అదే విధంగా కాకుండా ఉన్నతంగా మార్చుకునే ఒక సృజనాత్మక శక్తి అనేది మనకు భగవంతుడు ఇవ్వడం జరిగింది. వెన్నుపూస స్ట్రెయిట్‌గా పెట్టి. అవునా కదా? ప్రతి ఒక్కటి సాధించుకోవచ్చు. సృజనాత్మక పవర్, క్రియేటివ్ పవర్ అనేది భగవంతుడు మనలో పెట్టారు. అనంతమైన శక్తులు మనలో పెట్టారు. అయితే దేవుళ్ళంట అందరూ ఇట్లా మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్న పురాణాలలో ఉందండి ఇది. నేనేది సొంతంగా చెప్పట్లేదు. కొండ మీద పెడదామా? వాళ్ళ ఆలోచనల పవరు. అంటే ఏదంటే అది సాధించుకునే పవరు. కొండ మీద పెడదామా? అంటే
అమ్మో మంచుకొండ మీద పెడదామా అంటే వాళ్ళు లాక్కుపోతారని, ఇక్కడ నిధిలో కింద పెడదామా, వాటర్ లోపల పెడదామా అని కొందరు, ఇంకా హిమాలయాల పైన పెడదామా అని కొందరు, ఇట్లా చాలా రకాల ఇవన్నీ డిస్కషన్ జరిగాయంట అండి. భగవంతుడు ఫస్ట్ డిస్కషన్ చేసిండంట. వీళ్ళని రూపకర్త ఎట్లా చేయాలనేది డిస్కషన్ చేసినట్టు. ఇప్పుడు సార్ ఎట్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి ఎట్లా డిస్కషన్ చేస్తారు, కంపెనీ విఏసీ మీటింగ్ పెట్టి ఎట్లా డిస్కషన్ చేస్తారు, ఎట్లా ముందుకెళ్ళాలనేది. అలాగే వీళ్ళు కావాలి, ఏది కావాలంటే అది సాధించే అనంత శక్తి ఎక్కడ పెడదామని మొత్తం తర్వాత ఇంకా ఆఖరికి ఎక్కడ పెట్టినా సాధ్యం లేదు, తనలోనే పెడితే ఇంకా తను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలుసుకొని ఇంకా అని పెట్టడం జరిగిందనమాట. ఓకేనా. బయట ఉన్న ఎక్కడైనా గానీ మనము గుర్తించగలం గానీ, మనలో ఇంట్లో ఇంటి దొంగను ఎవరు ఈశ్వరుడు పట్టలేడు అంటారా లేదా? అలాగే మనకు అన్ని తెచ్చే ఒక అద్భుతమైన శక్తి, ఒక పవర్‌ఫుల్ వెపన్ మనలోనే పెట్టిండు భగవంతుడు. అది ఎట్లా రూట్ మ్యాప్ పెట్టి ఎట్లా మీరు యూటిలైజ్ చేసుకుంటే అలా మీకు వెళ్తుందంతే. ఏ ఛానల్ పెడితే అది మారుతుందా లేదా? టీవీ ఛానల్. అది ఏంటి? మానవుడు సృష్టించిన ఒక వెపన్ అది. మరి భగవంతుడు చూసిన ఒక వెపన్ మనకి ఇంకెంత పవర్స్ ఉంటాయండి? లక్షల కోట్ల రెట్ల స్పీడ్ ఉంటదది. జస్ట్ ఇట్లా క్లిక్ చేయగానే అంత స్పీడ్‌గా మారుతున్నప్పుడు, మన ఒక మైండ్ గూడా, మన ఒక ఆలోచనలు గూడా అంత ఫ్రీక్వెషన్ చేంజ్ చేసుకొని, మనం అద్భుతంగా మార్చుకునే ఒక అనంత శక్తి మనలోనే ఉంది. ఒక్కసారి మన నేచర్‌కి, భగవంతునికి ఒకసారి హార్ట్ ఇవ్వండి. విషయాన్ని చాలా బాగా చెప్పిన ఒక పుస్తకమే ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. నెగిటివ్ ఆలోచనలు, వాటి వల్ల వచ్చే భయం, బాధ, అపనమ్మకాన్ని దూరం చేసుకుని సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగపడే చాలా మంచి పుస్తకమే ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అండ్ ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన, మన జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని మాటల్ని మనం ఈరోజు అలాగే తెలుసుకుందాం. యాటిట్యూడ్ అని చెప్పారు గదా! దాని గురించి ఒక మాట చెప్తానండి. సార్ నిన్న సబ్జెక్ట్‌లో చెప్పారు. ఎవరైనా సరే ఎవరిని ఇష్టపడతారు? ఈ యాటిట్యూడ్ ప్రవర్తన ఎవరిని ఇష్టపడతారంటే, తనకు గోల్ పైన అతీతమైన అసంకల్పంగా వాళ్ళు అదే పనిగా ఎప్పుడైతే వర్క్ చేస్తారో, ఆ క్రమశిక్షణ ఉన్న వారిని ఎవ్వరైనా ఇష్టపడతారంట. వాళ్ళు ఏదైనా సాధించుకునే ఒక శక్తి వీళ్ళు సాధించబోతారు. వీళ్ళ ఖచ్చితంగా సాధిస్తారండి. వాళ్ళని చూడగానే కొన్ని రోజులు జర్నీ చేశానని అంటుంటారండి. వాళ్ళని మాత్రం ఇష్టపడతారు. అంటే ప్రవర్తన కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు అది ప్రవర్తన సరైన ప్రవర్తన అంటారు అంటే, ఏదైనా మనం సంకల్పించుకుంటాము. ఏదైనా సాధించుకోవాలని ఇప్పుడు నేనున్నాను. ఒక విలువని సాధించుకోవాలి. నాకు ఎప్పుడైతే నా ఫ్యూచర్‌ని జనరేషన్‌కి ఉపయోగపడుతుందని తెలుసుకున్నానో, జస్ట్ చేంజ్ అంతే ఇంకా. చిన్న ఆలోచన షిఫ్ట్ చేసి దానికి మార్నింగ్ నుంచి హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకున్న, పిల్లలతోని మాట్లాడినా, ఎవరితోని మాట్లాడినా నాకు ఇవన్నీ గుర్తుకొస్తుందనమాట. ఒక ప్రవర్తన ఏదైతే ఉంటుందో వాళ్ళనే ఇష్టపడతారు ఎవ్వరైనా సరే. యాటిట్యూడ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ప్రవర్తన బట్టే ఇంక అన్ని పరివర్తనలు అంటారు. అన్ని మార్పులన్నమాట. ఓకేనా. వాళ్ళతోటే ఎక్కువ టీమ్ అతుక్కుంటుంది. వాళ్ళు మాత్రమే స్పీడ్‌గా ఎప్పుడు వచ్చామని అనేది కాదండి. బుల్లెట్ దిగిందా లేదా అంటుంటారు గదండీ! ప్రవర్తన ఇంకంతే. అతీతంగా అదే పనిగా, అదే శ్వాసగా, అదే ధ్యాసగా ఉన్న వాళ్ళకే టీమ్ అతుక్కుంటుంది. వాళ్ళతోటి ఎక్కువ జర్నీ చేస్తారు. ఇంకా అంతా గూడా ఏందబ్బా అద్భుతం! ఇన్ని రోజుల నుండి నేను ఇదే డబ్బులు సంపాదించాను. వీళ్ళొచ్చి స్పీడ్‌గా ర్యాంకులు అచీవ్ చేయడం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు గదా! చూడండి ఒక్కసారి గమనించి చూడండి. వాళ్ళొక పర్సెప్షన్ గానివ్వండి, ఆలోచించే విధానం గానివ్వండి, వాళ్ళ ప్రెజెన్స్ గానివ్వండి, అంటే జూమ్‌లో ఉండే విధానం గానివ్వండి, ఒక వాట్సాప్‌లో రియాక్షన్ గానివ్వండి, ప్రతి ఒక్కటి కనబడుతూనే ఉంటుంది. అద్దంలాగా కనబడుతూనే ఉంటుంది. అందుకనే వాళ్ళకి అద్భుతాలు. మరి అదే గదండీ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నది. అనంతమైన నీలో శక్తులున్నాయి. కావాల్సినంత సంపదుంది. ఆపర్చునిటీ ఒక అద్భుతమైన ఒక ప్రొడక్ట్స్ మన చేతిలో ఉన్నాయి. మరి నీకు కావాల్సినంత సంపాదించుకో. స్కిల్‌ను తగ్గ ఇన్‌కమ్ అని అన్నారు గదా! అవునా కాదా? కాబట్టి అనంతం ఇక్కడ. అది దానివల్ల ఏది యాటిట్యూడ్ వల్ల మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది. మీరు సంపాదించుకోవచ్చు. కాబట్టి దీని గురించి తెలుసుకోవడము ఇంపార్టెంట్. అందుకనే దీనికోసము సబ్జెక్ట్ కాబట్టి సారు 5 AM గూడా రన్ చేయడం జరుగుతుంది. చూడండి. సార్ వాళ్ళు 4, 5 రోజులు ఊరికెళ్ళినా ఇది జరిగిపోతుందా లేదా? కన్సిస్టెన్సీ అది ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అంటే దాని పవర్ ఏంటి అనేది తెలుసుకున్నాడు గాబట్టి, అది ఇంపార్టెంట్‌గా అనుకున్నాడు గాబట్టి జరిగిపోతుంది. ఏమో ఇంక నేను లేకపోతే ఎవరు చెప్పగలరు?
ఏమొద్దులేండి, సబ్జెక్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంకా మళ్ళీ మిస్ అవుతారు అనుకుంటే సారు ఇది స్కిప్ చేసేవారు. లేదు లేదు, అది నడవాల్సిందే అనైతే ఎప్పుడైతే ఎవరైతే సంకల్పించుకున్నారో అది జరిగిపోతుంది. అలాగే ఏదైనా సరే అనుకుంటే అన్నీ జరుగుతాయి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక కుక్కు ఎఫ్ఎం బుక్ రికమెండేషన్ చెప్తాను. మనం చేసే ప్రతి పనిలోనూ మంచి కంటే చెడునే ఎక్కువ చూస్తాం. ఎందుకంటే మనిషికి సొంతం చేసుకున్న దాని మీద కంటే కూడా దక్కని దాని మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలోచనలన్నింటినీ డైలీ చూసే వాటిలో మంచి తక్కువ, అవసరమైన మంచి అంటే ఏం లేదండి, అవసరమైనది. చెడు అంటే ఏం లేదండి, అనవసరమైనది. జస్ట్ క్లిక్ చేసామనుకోండి, ఇంకా యూట్యూబ్, ఫేస్‌బుక్ యూజ్ చేస్తే ఒకదాని గురించి క్లిక్ చేస్తే ఇంకా వేరే వేరే అన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తుంటా అంటే అవునా కదా! అయ్యో! మనం దేనికోసం వచ్చాము అని అనుకునేసరికి మళ్ళా రూట్ మారిపోతుంది. అంటే ఆలోచన. జస్ట్ మళ్ళా ఆలోచన వచ్చింది. మళ్ళీ ఏదైతే అవసరమో అక్కడికొచ్చేసాం. అవునా కదా! అవసరమైనది, అనవసరమైనది. పాజిటివ్ అంటే అవసరమైనది, నెగెటివ్ అంటే అనవసరమైనది. ఏది ఆలోచిస్తే అదే ఎక్కువ మొత్తంలో మనకు తిరిగి వస్తుంది. దూరం చేసుకుని ప్రశాంతంగా నమ్మకంతో సక్సెస్ని సొంతం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక కుక్కు ఎఫ్ఎం ఆడియో బుక్ డిఫైనింగ్ యూ. ఈ ఆడియో బుక్ ద్వారా సక్సెస్కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అంటే నిన్ను నువ్వే మార్చుకో. నువ్వే ఇన్ఫినిట్, అంటే ఏమంటారు, ఇన్ఫినిటీ శక్తి అన్నమాట మనది. నిన్ను నువ్వు తెలుసుకో. మనం తెలుసుకోవచ్చు. మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి. అంతేకాకుండా మీరు ఎలాంటి పుస్తకాలు వినాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు కుక్కు ఎఫ్ఎం వరకు సజెస్ట్ కూడా చేయొచ్చు. ఇప్పటి వరకు మీరు కుక్కు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే కుక్కు ఎఫ్ఎం మన వ్యూవర్స్ కోసం ఫ్లాట్ 50% ఆఫర్, అంటే ₹99 ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం ₹49కే TGS50 అనే కోడ్ వాడితే మీకు లభిస్తుంది. ఇంకేం ఆలోచించకుండా కుక్కు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది ఇప్పుడే వినండి. నెంబర్ 1, ద ట్రెజర్ హౌస్ విత్ ఇన్ యూ. ప్రతి ఒక్కరిలో ఒక అనంతమైన సంపద ఉంటుంది, కానీ కొంతమంది మాత్రమే ఆ సంపద, అవే ఆలోచన. సంపదను చూడగలుగుతున్నారు. ఇక్కడ సంపద అంటే డబ్బు కాదు, మనలో ఉండే ఆలోచనలు, మన తెలివితేటలు, మన శక్తి సామర్థ్యాలు. ఇలాంటి నిధిని ఏంటండి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు. నిదేంటి? మనలో ఉన్న అనంత సంపద ఏంటి అంటే తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు. అది ఇంప్రూవ్ చేసుకుంటే ఇండస్ట్రీలో గెలవగలం అంతే. దీనికి ఈ మన మైండ్‌కి, అనంతమైన శక్తికి జోడయ్యే ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఇండస్ట్రీ అండి. ఎందుకంటే మన స్కిల్ తగ్గ ఇన్‌కమ్. మనం గుర్తించకుండా అందరిలో ఒకరిలాగా ఆలోచిస్తూ మిగిలిపోతున్నాం. అది ఎలా అంటే గుంపులో గోవిందా ఉంటావా? అందరికీ మీరే ఒక గొప్ప వ్యక్తిగా ఎదుగుతావా? అనేది మనలోనే ఉంటది ఆలోచన. అనుకుంటే జరిగిపోతది. చిన్న ఇనుప ముక్కకి అయస్కాంతపు ప్రభావం చేరితే 12 రెట్లు బరువుని చిన్న కూడా అది ముక్కేంటి? కాన్షియస్ మైండ్. అంటే మనము లేచిన తర్వాత మనం ఆలోచించే మైండ్ అన్నమాట. మరి అది ఏ విధంగా అవుతుంది చూడండి. ఎత్తగలదు. అదే విధంగా అయస్కాంతపు ప్రభావం 2 రెట్లు బరువుని కూడా అది పైకి ఎత్తగలదు. అదే విధంగా అయస్కాంతపు ప్రభావం ఉన్న వ్యక్తి కోరుకున్నది ఏదైనా సరే, అది ఎంత పెద్దదైనా సరే, విశ్వాసం, నమ్మకం మరియు సంకల్పం, అలాగే ఆత్మవిశ్వాసం, నమ్మకం, సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం. ఇంకింతే. ఈ అయస్కాంతపు ప్రభావం లేని ఇనుప మొక్క కనీసం చిన్న గడ్డి పోచను కూడా నా వల్ల కాదనంటే అసలు ఈ గ్లాస్ తీసి కూడా గ్లాస్ పక్కన పెట్టరండి. నేను చేయగలను, ఐ కెన్ అంటే ఆత్మవిశ్వాసం, నమ్మకం. ఇది చేస్తే నాకొస్తుంది. నేను ఫ్యూచర్‌లో నేను ది బెస్ట్‌గా ఉండగలను. నా పిల్లలకి నేను నన్ను నమ్ముకున్న నా హస్బెండ్‌కి, నమ్ముకున్న నా భార్యకి నేను ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వగలను. ఆత్మవిశ్వాసం ఉంటే గనక, సంకల్పం పెట్టుకొని అడుగు వేసి దానికి సంబంధించిన వర్క్ చేస్తే గనక 100% మనం సాధించగలము. అంటే మనం అనుకునేదేంటి? కాన్షియస్ మైండ్ అన్నమాట. తెలియకుండా పనిచేసేదేంటి? సబ్‌కాన్షియస్ మైండ్. మీరేదైతే ఎక్కువ సార్లు అనుకుంటారో, అంటే ఇన్‌కమ్ ముక్కుని ఇంకొకటి కూడా యాడ్ అయ్యి 12 రెట్లు ఎట్లయితే ఎత్తగలుగుతుందో, అలాగే సబ్‌కాన్షియస్ మైండ్ మీరు చెప్పిన పను జస్ట్ ఆర్డర్ చేస్తే అవన్నీ తెచ్చిపెడుతుందన్నమాట. కావాల్సినవన్నీ కూడా తెచ్చిపెడుతుంది సబ్‌కాన్షియస్ మైండ్. బయట ఏంటంటే సూపర్ మార్కెట్‌కెళ్తే మన డబ్బులు ఎన్నున్నాయి? దాన్ని బట్టే గదండీ కొనుక్కునేది. కానీ ఇక్కడ ఏమీ లేదు. అంత డోర్స్ ఆర్ ఓపెన్. అంత విశ్వం అనేది, అంత సృష్టి అందులో అంత అమోఘమైన సంపద ఉంది. ఇన్ఫినిట్ సంపద అనేది ఉండడం జరిగింది. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసం, నమ్మకం, సంకల్పం. అంటే ఆత్మవిశ్వాసం అంటే ఏంది? నేను చేయగలను, ఐ కెన్. నమ్మకం ఏంటి? నాకు ఈ ఇండస్ట్రీ అనే ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్, ఈ ఆపర్చునిటీ నన్ను ఉన్నతంగా నిలబెట్టగలను ఒక నమ్మకం. సంకల్పం ఏంది? నేను సాధించగలను. ఇంకంతే. నేను డిసైడ్ అయితే నా మాట నేనే వినను అనే సంకల్పం ఎప్పుడైతే పెట్టుకుంటామో ఇంకా అన్నీ
సాధించుకోవచ్చు. ఎందుకండి? ఒకటే ర్యాంక్‌లో సంవత్సరం పాటు కూడా ఉంటారు. అనుకోగానే ఒక 3, 4 వారాల్లో ఎందుకు ర్యాంక్ చేంజ్ అవుతుందంటే, సంకల్పం పెట్టుకున్నారు వాళ్ళు. అంతే. అందుకనే వాళ్ళు చేంజ్ అవుతుంది. అలాగే మనం గూడా ఇవి 3 పెట్టుకుంటే అన్నీ గూడా సాధించుకోవచ్చు. ఇవన్నిటిని సాధించి పెడుతుంది పవర్‌ఫుల్ వెపన్ సబ్‌కాన్షియస్ మైండ్ అన్నమాట. లేదు. అదేవిధంగా మనలో కూడా ఎటువంటి నమ్మకం లేకపోతే మనం ఏది సాధించలేం. నిజానికి మనిషి ఆలోచన విధానం 2 రకాలుగా ఉంటుంది. మొదటి రకం, నేను గట్టిగా కోరుకుంటే ఏదైనా సాధించగలను. అదే రెండో రకం, నేను ప్రయత్నించినా కూడా ఫెయిల్ అవుతానేమో అని ఆలోచించడం. మీకు ఉపయోగపడేదేంటి అంటే, నేను చేయగలను, ప్రయత్నించినా నా వల్ల కాదులేవో, ఇట్లాంటి మస్తు ప్రయత్నం చేసిన. స్టార్ పాయింట్ రావాలని నేను 100 సార్లు నేమ్ లిస్ట్ రాసిన. 100 సార్లు నేను మాట్లాడిన. వీళ్ళకి చెప్పిన, వాళ్ళకి చెప్పిన. నా వల్ల కాదని కొందరు అనుకుంటారు. కొందరు నేను సాధించగలను కొందరు అనుకుంటారు. ఎక్కడుందండి పవర్? ఎక్కడుంది? అంతా ఆలోచనలో మాత్రమే ఉంది. మరి సీనియర్ దగ్గర కూర్చుంటే ఎట్లా మీరు సాధించొచ్చు? ఆ నేమ్ లిస్ట్ పట్టుకొని మీ చేతిలో ఇదే కదండీ! సీనియర్ చేసేది కూడా ఇదే. ఏంటి? ఈళ్ళే గదా! వాళ్ళని ఎవరినో ఒకరిని ఎంపిక చేసి, మనం చెప్తే వెంటనే వినేవాళ్ళని చెప్పి, వాళ్ళ దగ్గర టైం తీసుకోమంటారు. అంతే గదా! అదే నేను చేసేస్తే అయిపాయే అని అనుకుంటూ ఉంటారు అందరూ. సింపుల్‌గా తీసేస్తారు కదా! కానీ అది కాదండి. సింపుల్ కాదసలు నాట్. ఇక్కడ మరి సార్ నేను ఇప్పుడు ఈ సారైతే రాసాను. నేను అనుకుంటున్నాను అని అది తీసుకొచ్చి, ఆ కాన్షియస్ మైండ్ తీసుకొచ్చి సార్ దగ్గర సీనియర్ దగ్గర ఎవరికైతే పెడతారో, పెడితే అది ఎట్లా మీకు చేయాలనేది చెప్తారు. ఒకటే నేమ్ లిస్ట్‌లో స్టార్ పాయింట్ అవ్వచ్చు. మీరు డిసైడ్ అవుతే, మీరు అనుకుంటే అది 10 నేమ్ లిస్ట్ అయినా సక్సెస్ అవ్వదు. నేను చేయలేనని ఒక అపనమ్మకొచ్చేసి ఆగిపోతూ ఉంటామనమాట. ఓకేనా? మీరు అనుకున్నయన్నీ కూడా నెరవేర్చేది ఇందులో వాతావరణం మాత్రమే అండి. సీనియర్స్ మాత్రమే. ఎక్కడైనా సక్సెస్ అవ్వాలంటే ఏంటి అంటే, దేశ ఏ రంగంలో సక్సెస్ అవ్వాలంటే ఆ వాతావరణంలో ఉండాలి. ఒకటి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏందంటే వాళ్ళతో సావాసం ఉండాలి. దాంట్లో మీకంటే ముందు ఉన్న అప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సావాసం ఉండాలి. నో క్రాస్ లైన్. క్రాస్ లైన్ తోటి సావాసం అనేది నూతి ఉంటుంది గదండీ! మన నూతి తీసుకొని మనమే పడిపోయినట్టన్నమాట. ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్ నెగిటివ్గానే మనకు పనిచేస్తుంది. డబ్బు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్తోనే సాధ్యం. డబ్బు గావాలన్నా, ఆనందం గావాలన్నా, ఆరోగ్యం గావాలన్నా అన్నీ ఏంటండి? సబ్‌కాన్షియస్ మైండ్ తోటి మనం సాధించుకోవచ్చు. ఒక మాట చెప్పండి. ఒకటి ఎవరైనా ఎలాన్ మస్కో, ఎవరైనా టాటా వాళ్ళో ఎవరైనా అనుకోండండి. ఒకటి మనం జెప్తే ఏది చెప్తే అది జేసి పెడుతుందని ఒక యాప్ వచ్చిందనుకోండి. దానికొక 10,00,000 పెట్టారనుకోండి. అందరూ కొనుక్కుంటారా లేదా? కొనుక్కుంటా అన్న వాళ్ళొకసారి థంబ్ ఇవ్వండి. ఏది జెప్తే అది మనకు జేసి పెడుతుంది అని అన్నారనుకోండి. ఒక పవర్‌ఫుల్ యాప్‌ని క్రియేట్ చేసిరనుకోండి. లేదంటే ఒక వస్తువుని క్రియేట్ చేసిరనుకోండి. ఒక మిషన్ క్రియేట్ చేసిరనుకోండి. తెచ్చుకుంటారా లేదా? లేకుంటే మరీ అప్పు తెచ్చి మరీ తెచ్చుకుంటారు. కదా! కానీ భగవంతుడు మనకు ఫ్రీగా ఇచ్చాడండి. మన మైండ్. ఫ్రీగా ఇచ్చారు. అదే సబ్‌కాన్షియస్ మైండ్. ఆలోచన పవర్ ఇవ్వడం జరిగింది. మరి ఫ్రీగా ఇచ్చింది గదండీ! కానీ ఫ్రీగా ఇచ్చినా మనం యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవాలంటే దాన్ని తీయాలంటే ఏంటిది? వాతావరణం, ఎడ్యుకేషన్ సిస్టమ్. అక్కడుంటే మనం సక్సెస్ అవుతాం. అవుతాయి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ మైండ్ ఒకటే ఉంటుంది, కానీ ఇది 2 రకాలుగా ఆలోచిస్తుంది. కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్. తెలిసి అంటే ఒకటి, చేతన తెలియకొకటి. మనం లేసిన తర్వాత ఒకటి, మనం అనుకోని సాధించేది కావాల్సుకొని తెచ్చుకునేది కొన్ని, అనుకోకుండా వచ్చేది కొన్ని. అంటే అనుకోకుండా ఏది రాదండి. ఏదైతే కావాల్సినవి తెచ్చుకుంటామో అదే పదే పదే అనుకుంటామో అదే సబ్‌కాన్షియస్ మైండ్ చేసి పెడుతుంది. లేకపోతే ఏం చేస్తుందంటే ఇంకా ఇప్పుడు మీరు గేట్ వదిలిపెట్టారనుకోండి. వదిలిపెడితే అన్నీ గొర్రెలైనా, ఏవైనా సరే జంతువులైనా ఏదైనా సరే మొత్తం చెల్లాచెదురు ఎక్కడైనా సరే విధ్వంసం చేసేస్తాయి. కానీ అదే ఒక జాలి గేటేసి, లేదంటే దానికొక తాడు కట్టి, ఎక్కడంటే అక్కడైతే మనం అంటుంటామో, ఇప్పుడు మావటివాడు ఏనుగుని ఇట్లా పట్టుకొని ఎటంటే అటే తిప్పుతుంటాడో, అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఏనుగనమాట. మనము తాడనేది మన ఒక ఆలోచనలనమాట. ఎటు తిప్పితే అటు ఎళ్ళిపోతది. వదిలిపెడితే ఏం చేస్తది? అడవిననే విధ్వంసం చేస్తది. సేమ్ వే కాన్షియస్ మైండ్ ఏంది అంటే మనము, సబ్‌కాన్షియస్ మైండ్ ఏందంటే ఏనుగు. మనం ఎట్లంటే అట్లా కాన్షియస్ మైండ్ ద్వారా మనం తాడు పట్టుకొని ఎటు తిప్పితే అటు వెళ్ళిపోతుందన్నమాట. లేకపోతే పిచ్చిగా ఆలోచించి అనవసరమైనవి తెచ్చి మన ఇంట్లో పెడుతది.
అనవసరమని అన్ని బయటనన్ని తెచ్చి చెత్త చెదురు అన్ని తీసుకొచ్చి మన ఇంట్లో మన పిల్లలు వేస్తే ఊరుకుంటామా అండి? సేమ్ వే మైండ్ కూడా అనమాట. ఆలోచనలు అన్ని కూడా ఏవి తెచ్చి ఏవి కూడా మనకి ఏకూడదు. మరియు ఉపచేతన మనస్సు. కాన్షియస్ మైండ్ అంటే దేన్నైతే నిజమని నమ్మి అంగీకరిస్తామో ఆ విషయాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ మైండ్ ఏది నిజమని నమ్ముతారో అదే దానికి సంబంధించిన రిపీట్ యాక్షన్స్ మనకి తప్పుతుంది. మన ఆలోచనలతో మనం నడిపిస్తాం. సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక మంచికి బండి పెట్రోల్ తో నడిస్తే మనకు మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ దేంతో నడిపిస్తాం? ఆలోచనతో నడిపిస్తాం అంతే. కాన్షియస్ అనే ఆలోచనతో నడిపిస్తాం. చెడుకి మధ్య తేడా తెలియదు. అంటే నేను ఈ పని చేయగలను, సాధించగలను అని మీరు గట్టిగా నమ్మితే ఆ పని జరిగేలా మీరు చేస్తారేమో అని అనుకుని చేస్తుంది. అదే నేను చేయగలను, నేను ఇప్పుడు మే 2 కల్లా నేను 1000 అవ్వగలను అని మీరు గట్టిగా నమ్ముకున్నారు అనుకోండి, దానికి సంబంధించిన అన్ని కూడా విశ్వంలో ఉన్న అన్ని దాని పాజిటివిటీస్ అన్ని కూడా దానికి సంబంధించిన ప్రాస్పెక్ట్ అవనివ్వండి, దానికి సంబంధించిన కస్టమర్స్ అవనివ్వండి, దానికి సంబంధించిన స్టార్స్ అవనివ్వండి, అన్ని కూడా తెచ్చిపెడుతుంది మనకు సబ్ కాన్షియస్ మైండ్. ఓకేనా? ఏందంటే ఇప్పుడు ఈ ఒక రాష్ట్రంలోనే ఇవే దొరకబడనండి అంటే ఇవే దొరుకుతాయి. ఈ డిస్ట్రిక్ట్ లో ఇవే దొరకబడనండి లేదు. విశ్వం మొత్తం డోర్స్ ఈజ్ ఓపెన్ అనమాట. విశ్వంలో ఎక్కడి నుంచి అయినా తెచ్చి పెడుతుంది మీకు. విధంగా ఈ పని నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకుంటే ఆ పని ఇడు చేయలేడు అని చెప్పి సబ్ కాన్షియస్ మైండ్ అనుకుంటుంది. మనకి ఎటువంటి సపోర్ట్ చేయదు. మీరు కోరుకున్నవి సాధించడానికి ఎవరితోనూ యుద్ధం చేయాల్సిన పని లేదు. ఎవరికంటే జరుగుతుంది, ఎవరు అనుకుంటే జరుగుతుందండి? అప్పుడే అనుకుంటే జరుగుతుందా? ఎవరు అనుకుంటే వాళ్ళ ర్యాంక్ చేంజ్ అవుతుంది, ఎవరు అనుకుంటే వాళ్ళకి టీం వస్తుంది, ఎవరు అనుకుంటే వాళ్ళ టీం బోనస్ వస్తుంది, ఎవరు అనుకుంటే వాళ్ళు డీజీ రాక్ స్టార్ అవుతారు అంతే. కాకపోతే వాళ్ళు అనుకుంటే ఏంటంటే వాళ్ళు ఇంత సంకల్పంతో ఉన్నారు కదా అని దానికి సంకల్ప బలాన్ని వాళ్ళు అయితే అనుకుంటున్నారో భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ సీనియర్ ని వీళ్ళని దగ్గర చేస్తాడు. ఆ సీనియర్ దృష్టి ఇక్కడ మెంటల్ దృష్టి ఇలా మీద పడేటట్టు చేస్తాడు. అక్కడ వర్క్ జరిగేటట్టు చేస్తారు అన్నమాట. ఇదంతా కూడా మీలో ఉన్న శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుని బయటకు అద్భుతం అనమాట. వాళ్ళని దగ్గర చేయడము, వాళ్ళు వర్క్ చేయడం అద్భుతం. అది తీసుకురావడమే సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ముఖ్య ఉద్దేశం. 2 హైడ్రోజన్ ఇవన్నీ తెచ్చిపెట్టడం అంతా కూడా టైం ని తెచ్చిపెట్టడము సబ్ కాన్షియస్ ఉద్దేశం అనమాట. ఎందుకు ఇప్పటి ఉన్నటువంటి ఇన్ని రోజుల నుంచి సీనియర్ ఎందుకు పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు మీ దగ్గరికి సీనియర్ వచ్చి వర్క్ చేస్తున్నారంటే మీ సంకల్ప బలం పెరిగింది. ఆటమ్స్ తో ఒక ఆక్సిజన్ ఆటం కలిసినప్పుడు ఎలా అయితే వాటర్ ఉత్పత్తి అవుతుందో అలాంటి ఫార్ములానే మన సబ్ కాన్షియస్ మైండ్ పనిచేయడానికి అవసరం. ఆ ఫార్ములానే లా ఆఫ్ బిలీఫ్. అంటే నమ్మకం అన్నమాట. నమ్మకమే అన్ని అద్భుతాలు సృష్టిస్తుంది. నమ్మకం అని సిద్ధాంతం. మీ మనసు ఆలోచించే విధానాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మడం ద్వారా మీ చుట్టూ జరిగే పరిస్థితులు మీ ఆలోచనల ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ స్వీకరించి పరిస్థితుల్ని మీకు అనుకూలంగా ఉండేలా చేస్తుంది. పేదరికానికి సమృద్ధిని మార్చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. ఇంత కోరుకుంటున్నాడు అబ్బాయి ఇచ్చేద్దాంలే అనుకుంటుండదు అన్నమాట. సార్ అంటుంటాడు కదా, మీరు ఒక సంకల్పంతో ఉండండి, మీరు అదే వర్క్ లో ఉండండి, అది చేస్తూ ఉండండి, అసలు కక్ష కట్టి నేచర్ మిమ్మల్ని సక్సెస్ చేస్తుందని చెప్తున్నారు. నిజమండి. అజ్ఞానానికి జ్ఞానాన్ని, నొప్పికి శాంతిని, బాధకి ఆనందాన్ని, చీకటికి కాంతిని, భయానికి విశ్వాసాన్ని, ఫెయిల్యూర్కి సక్సెస్ని ఈ సబ్ కాన్షియస్ మైండ్ అందిస్తుంది. అందుకే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు, కవులు, గాయకులు, రచయితలు మరియు ఆవిష్కర్తలు కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి పూర్తి అవగాహనతో ఉంటారు. కోరుకున్నది సాధిస్తూ ముందుకు వెళ్తారు. మీ ప్రతి ఆలోచనకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వల్ల కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితుల ప్రభావం మీ మీద ఉంటుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. రమణుల గారి దగ్గరకు వచ్చి గొప్ప గొప్ప వ్యక్తులు నేను ఇంక చేశాను, ఇంక చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు అని అంటే రమణులు గారు చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. ఏం పనులు చేయాలి? ఇంకా చాలా చేశానండి, ఇంకేం పని చేయాలంటే ఏమన్నాడంటే తను, రేపు చనిపోతావంటే నువ్వు ఎట్లయితే చేస్తావో ఎవ్రీడే అట్లే ఉండు, ఎవ్రీ క్షణం అట్లే ఉండాలంటే చేంజ్ అవుతుందా లేదా? మైండ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుందా లేదా? అలానే చేయమన్నాడు. అసలు ప్రతి ఆలోచన పాజిటివ్గా ఉంటే మీ మీద పాజిటివ్ ప్రభావం ఉంటుంది. పని మేరు ఉండాలనుకుంటున్నాం కదా, అవునా కాదా? ఏదైనా సరే మనం అట్లా సాధించుకోవచ్చు. అలా ఎంబటి అలర్ట్నెస్ అనేది జస్ట్ ఏమర్పాటు లేకుండా జస్ట్ ఇట్లా చిక్కు మన స్టేట్ గా నిలబడిపోతామా లేదా? మన పిల్లలకి ఇవన్నీ చేసి ఉండాలి, ఇవన్నీ రెడీ ఉండాలి. ఊరికి వెళ్తే అన్ని ఎట్లా రెడీ చేసిపోతాం, భూమి మీదకి వెళ్ళి శ్వాస వదిలి వెళ్ళిపోతాం అంటే మన పిల్లలకి ఎంత రెడీ పెడతాం, సేమ్ వే అట్లే ఉండాలి ఎవ్రీ డే ఎవ్రీ క్షణం అని చెప్పాడు రమణులు. ఒకసారి రమణుల గారికి ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ ప్రభావం ఉంటుంది. సో ఎప్పుడు పాజిటివ్గా ఉండేలా. ఎందుకు ఒక క్షణం బాగుంటారు,
అమ్మ నీ మూడ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు అంటారు మా పిల్లలు. ఇంకా మూడ్ కరెక్ట్ ఉందంటే వాళ్ళు వచ్చి నా పక్కన చేరుకుంటారు. అవునా కదా? చూడండి, మీరు ఏది ఆలోచిస్తే అది మీ దగ్గరికి వస్తుంది అంతే. మీరు చెడు ఆలోచిస్తే చెడు సంబంధించింది వస్తుంది. నేను చేయలేనంటే చేయనోళ్ళు అందరు లిట్ అంతా తెలియదు. వాళ్ళందరూ నేను కూడా ఇండస్ట్రీ చేసే లైట్ తీసుకో వేస్ట్ అంటున్నాను. అదే చేసిన వాళ్ళతో ఉంటే నువ్వు చేయగలవు అని నేను ముందు తీసుకెళ్తారు. అంటే ఎక్కడ ఏం అట్రాక్ట్ చేస్తుంది? మీ ఆలోచనలు అట్రాక్ట్ మనం చేస్తాయి. చూసుకోవాలి. మరి ఎక్కడ ఉండాలి? చేయగలవు అనే దగ్గర ఉండాలి. During my entire journey, my daily routine used to be like, I used to wake early in the morning, study for 2 hours. హౌ టు గెట్ ద రిజల్ట్స్ యూ వాంట్. మనం కోరుకున్నది సాధించలేకపోతున్నాం అంటే మన మీద మనకి నమ్మకం లేదు అని అర్థం. లేదా మనం ఎందుకంటే ఒక ర్యాంక్ అచీవ్ చేస్తారు, ఒక టీం తీసుకుంటారు స్టార్లను, ఒకరు ఎందుకు తీసుకోపోతారంటే నమ్మకం లేదు. ఈ యొక్క ఇండస్ట్రీ అనే ఒక అద్భుతాన్ని నేను సాధించగలను, నా ఫ్యామిలీకి నేను ఒక ఫ్యూచర్ని ఇవ్వగలను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళగలను, సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలను అనే ఒక నమ్మకం లేదు. మీ పైన మీకు నమ్మకం లేదు. మన మైండ్ని అతి ఆలోచనతో కష్టపెడుతున్నాం అని అర్థం. ఈ రెండు పనులు మనం చేస్తున్నాం అంటే సబ్ కాన్షియస్ మైండ్ మనం ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదని అర్థం. అందుకే మన కోరికలు నెరవేరాలంటే మన ఆలోచనల్ని సబ్ కాన్షియస్ మైండ్ స్వీకరించేలా చేయాలి. కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? సపోజ్ మనం వినేలా చేయాలి. దానికి ఏం చేయాలి? కొంత స్పేస్ ఇవ్వాలి, సైలెన్స్ అనే స్పేస్ ఇవ్వాలి, ప్రశాంతత అనేది. అప్పుడు అన్ని కూడా మనకి ఏం కావాలి, ఏం జరగబోతున్నాయి అన్ని కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనబడతాయండి. మనం ఒక పనిని అంగీకరించినప్పుడు వెంటనే మన మనస్సు ఆ పని అమలు చేయాలి అని అనుకుంటుంది. జస్ట్ ఇప్పుడు ఈరోజు వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలి, ఈరోజు మీటింగ్కి వెళ్ళాలంటే జస్ట్ నువ్వు షాప్కి వెళ్ళొద్దు, ఈరోజు మీరు వెళ్ళాల్సింది నువ్వు ఈరోజు మీటింగ్కి అని చెప్పి. అవునా కదా? సబ్కాన్షియస్ మైండ్ చేసే ఒక అట్టే అనమాట. ఇంకంతా మనం పాజిటివ్గా ఆలోచిస్తే మన మైండ్ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రిజల్ట్స్ పాజిటివ్ వస్తాయి. పాజిటివ్ అంటే ఏంది? పనికి వచ్చేది, అవసరమైనవి అనమాట. దానికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. పనులు చేస్తాము, దానికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. ఏ పని చేస్తే అది రిజల్ట్ వస్తుంది సేమ్ అనమాట. మన ఆలోచన కూడా కాకరకాయకి వస్తే టమాటా పప్పు రెడీ అవుతుందా అండి? అవుతుందా మేడం? ఇక్కడ ఉన్న వాళ్ళు అవుతుందంటే తంబి ఇవ్వండి, కాదంటే హార్ట్ ఇవ్వండి. నెగిటివ్గా ఆలోచిస్తే మన మైండ్ కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడి ఫెయిల్ అయ్యేలా చేసి రిజల్ట్స్ కూడా నెగిటివ్గా వచ్చేలా చేస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, అంతా అయోమయంగా ఉంది. ఇలా ఆలోచిస్తున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ కూడా సరిగ్గా ఇలాగే ఆలోచిస్తుంది. దానికి ఏం చేయాలో అర్థం కాదు, సో వదిలేస్తుంది. మీరు కారు నడిపే డ్రైవర్ ఏదైనా కర్రీ చేద్దామని అనుకున్నా అనుకో, అది కర్రీ చేసేస్తే అన్ని సమకూర్చుకుంటా. ఇంకా అర్థం కాదు, ఇంకా ఏమి ఆలోచన అర్థం కాదనుకో, ఏమవుతుందంటే ఏదో పచ్చడి వేసుకొని ఈరోజు గడుపుదాంలే అని ఏ కూర వండకుండానే అయిపోతాం. ఇంకా ఏ పని చేయలేకుండానే నిరుత్సాహంగా అయిపోతాం అనమాట. డ్రైవర్కి సరైన రూట్ చెప్పకుండా లెఫ్ట్ సైడ్ తీసుకోండి, ఇప్పుడు రైట్ తీసుకోండి, కాదు 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 ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి కూడా సరిగ్గా ఇలాగే ఆలోచిస్తుంది. దానికి ఏం చేయాలో అర్థం కాదు, సో వదిలేస్తుంది. మీరు కారు నడిపే డ్రైవర్కి సరైన రూట్ చెప్పకుండా లెఫ్ట్ సైడ్ తీసుకోండి, ఇప్పుడు రైట్ తీసుకోండి, కాదు 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 ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి, ఇలా మనం కన్ఫ్యూజ్ అయ్యేలా మాట్లాడితే ఆ డ్రైవర్ ఎటు కదలలేక ఉన్న చోటే ఆగిపోతాడు. అదే విధంగా అంటే సేమ్ వే అనమాట. కాన్షియస్ మైండ్ మనం ఒక రూట్ మెప్పుకొని, ఇప్పుడు మనం ఏమి లేదు, సంకల్పం ఏమి లేవంటే ఏంటంటే బోర్లేని బస్ ఎక్కినామని అంటాం అనమాట. ఇప్పుడు ఏంటి? రూట్ పెట్టుకొని ఎక్కడైతే డ్రైవర్ చెప్తామో అటు వెళ్తే ఇంకా సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఇండస్ట్రీలో నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలి, నేను ఎన్నో ఇయర్స్ గడిచిపోయాయి, కానీ నేనంటూ నా పిల్లలకు ఫ్యూచర్ ఇవ్వాలి, నేను వర్క్ చేసుకుంటూ రోజు ఒక 2-3 గంటలు ఇక్కడ కేటాయిస్తాను, ఒక 5 సంవత్సరాల్లో మంత్ 10 lakhs నేను వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ అనమాట. మీరు పెట్టారనుకోండి, ఏ రూట్ మ్యాప్ చెప్తే అది వెళ్ళిపోతుంది. నా ఇండస్ట్రీ ఏం వల్ల అవుతుంది అంటే రూట్ మార్చినట్టు. ఇంకా ఇటు వెళ్ళు, అటు వెళ్ళు, అటు వెళ్ళు అంటే ఏమవుతుంది? కాదనమాట. కరెక్ట్ రూట్ మ్యాప్ ఇప్పుడు పెట్టుకుంటామో, డ్రైవర్ చెప్తామో అది తీసుకెళ్తుంది. సేమ్ వే మనము కాన్షియస్ గా మనం అయితే రూట్ మ్యాప్ పెట్టుకుంటామో, అనుకుంటామో అది రూట్ మ్యాప్ అనమాట. పదే పదే అనుకోవడం అనేది. అదే సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఆ రూట్ కు డైరెక్ట్ గా తీసుకెళ్లి చేర్చేస్తుంది అంతే. ఇంకా దానికి స్పీడా, లేదంటే స్పీడ్ వెళ్ళాలంటే ఏం కావాలి అంటే పదే పదే అనుకోవాలి. పదే పదే అనుకుంటే 12 రెట్ల అయస్కాంత పవర్ ఎట్లయితే యాడ్ అవుతుందో, పదే పదే అనుకోవడం వల్ల స్పీడ్ పెంచినట్టు అనమాట. ప్రెసెన్స్ లో ఉండడం అనేది స్పీడ్ పెంచినట్టు అనమాట. అదే వర్క్ లో ఉండడం అనేది స్పీడ్ పెంచినట్టు అనమాట. దానికి సంబంధించిన పనులు చేయడం అనేది స్పీడ్ పెంచినట్టు అనమాట. ఆ సావాసం చేయడం అనేది, ఆ సీనియర్స్ తో సావాసం చేయడం అనేది స్పీడ్ పెంచినట్టు అనమాట. ఇంకా ఇది దాని ఒక స్పీడ్ కి ఒక సంకేతం అనమాట. సబ్ కాన్షియస్ మనం మైండ్ ఏం చెప్తామంటే లేదు లేదు ఇలా ఫంక్షన్ ఉంది వెళ్ళాల్సిందే, ఇంక ఈడ పక్కింట్లో ఇది ఉంది వెళ్ళాల్సిందే, ఇది మనకి ఇంపార్టెంట్, ఇట్లా అని మనం అనుకొని రూట్ మారుస్తూ ఉంటాం.
కానీ మనం వెళ్ళాల్సిందేమో ఇండస్ ఫీవర్ నాకుంది, నాకు ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వాలి, 10 లక్షలు రావాల్సిందే అంటారు. చేసే పనులు చేస్తేనేమో ఎప్పుడు వీడియో ఆఫ్ ఉంటది, దానికి సంబంధించిన శోధ ప్లాన్ పోస్టర్ రాదు. ఇంక ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే రూట్ మార్చుతున్నట్టు లేదా, మెల్లగా రూట్ చేంజ్ అవుతూ ఉంటది. ప్రయాణం ఏమవుతుంది, లేట్ అవుతుంది, అంతే సింపుల్. ఎవరు చేసుకుంటున్నారు లేట్ అనేది, ఎవరికి వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది. స్పీడ్ ఎవరు పెంచుకుంటున్నారు, దానికి సంబంధించిన వర్క్ చేయడము, దానికి సంబంధించిన వాతావరణంలో ఉండడము, దాని సీనియర్స్ తో ఉండడము, అవన్నీ వర్క్స్ అయితే సీనియర్ చెప్పారో కాపీ పేస్ట్ చేయడం అనేది స్పీడ్ అన్నమాట. ఎవరు లేట్ చేసుకుంటున్నారు, ఎవరు ముందు వెళ్తున్నారు. ఏమంటారంటే లేదు లేదు సీనియర్ నాకు సపోర్ట్ చేయడండి, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడండి, నేను మెసేజ్ చేసినా స్పందించడండి, నేను వాయిస్ రికార్డ్ పెట్టడండి అంటుంటారు. ఎక్కడ ఉంది అంతా కూడా? నీ యొక్క సంకల్పము, నీ యొక్క ప్రెసెన్స్ సీనియర్‌ని నీ దగ్గర పని చేయించేలా చేస్తది. అంతే. స్పీడ్‌ని పెంచేలా చేస్తది. యూజ్ అయ్యే విధంగా మనం బిహేవ్ చేస్తే డెసిషన్ తీసుకోవడం బిహేవియరే. ఇంకా అక్కడ ఎక్కడైనా ప్రవర్తననే. ప్రవర్తన అని అంటే నేనేం చెప్పాను ఒక్కటే, ప్రవర్తన అంటే ఏదేదో కాదు. ఈ యొక్క సంకల్పం పెట్టుకొని తదీక్షణంగా దీనికి సంబంధించిన వర్క్ చేసే ఒక క్రమశిక్షణ ఉన్న అదే అన్నమాట ప్రవర్తన అంటే. ఇంకేది లేదిక్కడ. వేరే ప్రవర్తన అనేది లేదు. లో సమాధానం చెప్పడంలో సరిగ్గా ఆలోచించలేకపోతాం. అందుకే ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఒక సమస్యకు ఎప్పుడైనా ఏముండాలి, ఆత్మవిశ్వాసం అనుకుంటాను. ఈ వారము అనుకుంటారు. ఒక వారము 5,000 ఈ వారం 5,000 రావాలని అనుకున్నారనుకోండి. 0 వచ్చిందనుకోండి. ఎంబడే నిరాశ పడొద్దు. ఏ ఏ పనులు చేయడం వల్ల ఇది రాలేదు అని సీనియర్ దగ్గర కూర్చుంటే మళ్ళా నీకు ఏం చేయాలో చెప్పేస్తారు. రూట్ మ్యాప్ వచ్చేస్తది. దాని గురించి థింక్ చేసి మన మనసుని ఖరాబ్ చేసుకున్నామంటే ఒక రోజంతా డిస్టర్బ్ అయితది మన మైండ్. ఈ జ్ఞానము ఎంబటే జ్ఞానం ఇచ్చేదేందంటే భగవంతుడు అన్నమాట. భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడంటే ఆలోచన రూపంలో ఉన్నాడు అంతే. పరిష్కారం దొరికినప్పుడు బుర్రబద్దలయ్యే విధంగా ఆలోచిస్తూనే ఉంటాం. ఈ ఒత్తిడిని సబ్ కాన్షియస్ మైండ్ హ్యాండిల్ చేయలేదు. సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ఆ సమస్యని అంగీకరించి ఆ సమస్యకు ఉన్న పరిష్కారాన్ని సబ్ కాన్షియస్ మైండ్కి వదిలేసి ఆ సమస్య పరిష్కారం అయినట్టు మనం గట్టిగా నమ్మాలి. ఇలా నేను సక్సెస్ అవబోతున్నాను నమ్మాలి. చేసినప్పుడు మన ఒత్తిడి తగ్గుతుంది. ఉదాహరణకి ఎగ్జామ్స్ వచ్చాయంటే అందరూ బాగా ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన వెంటనే మన మీద మనకి నమ్మకం లేకపోవడం వల్ల, ఎగ్జామ్ బాగా రాయలేనేమో, ఫెయిల్ అవుతానేమో అనే భయం వల్ల క్వశ్చన్ పేపర్ చూడగానే మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. చదివిందేమీ గుర్తుకు రాదు, టెన్షన్ వచ్చేస్తుంది. మరి మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? మన అతి ఆలోచన వల్ల టెన్షన్ పడే సందర్భాలు ఎదురైనప్పుడు మైండ్ ఒత్తిడిని తీసుకోలేకపోతుంది, మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయింది అనే ఆలోచన టెన్షన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఒక్కొక్క ఆన్సర్ గుర్తు తెచ్చుకోవడానికి మిమ్మల్ని మీరు బలవంత పెట్టుకున్నారు కాబట్టి మీరు పాస్ అవ్వాలి అనుకున్న దానికి బదులుగా ఫెయిల్ అవ్వాల్సి ఉంటుంది. దీనే లా ఆఫ్ రివర్స్డ్ ఎఫర్ట్ అంటారు. ఇలా మనకు జరగకూడదు అంటే పెట్టుకుంటే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అసలు 25 కూడా చేయలేము. ఇంకా మొత్తమే 5,000 వారానికి రావాలనుకుంటే 3,000 అని వస్తాయి కనీసం. టెన్షన్ పెట్టుకుంటే ఏమవుతుంది, 0 వచ్చేస్తుంది. మనము మనం ఎవరు పాటు చేసుకున్నారు, మన ఆలోచనలే. అది ఎంబటి తెలుసుకోవాలన్నమాట. ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు మన కారపవర్లు సారు. ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రశాంతంగా ఆలోచించడమే మార్గం. మీరు కోరుకున్నది సాధించాలంటే మీ కోరిక మరియు మీ ఊహ ఒక్కటే అయి ఉండాలి. కోరిక, ఊహ మీరు సాధించాలి. ఇప్పుడు విజువలైజేషన్ కూడా అంటారు దీన్ని. మీరు ఇప్పుడు నేను మే 2 వరకు స్టార్ట్ అవ్వబోతున్నాను. అయిన తర్వాత నన్ను పిలిచి ఇట్లా 1000గా నాకు ఫెసిలిటేషన్ చేసినట్టుగా అక్కడ బెంగుళూరుకి వెళ్ళినట్టుగా వైఫ్‌తో పాటు అని ఊహించుకోండి. ఇక అక్కడ రూట్ మ్యాప్ పడేస్తుంది. ఇంకా దానికి సంబంధించిన వర్క్స్ అన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది మైండ్. ఓకేనా? కాన్షియస్ మైండ్ మీరు అనుకోని విజువలైజేషన్ చేస్తే ఆ ఒక సబ్‌కాన్షియస్ మైండ్ అక్కడ చేర్చడానికి అన్నీ కూడా రెడీ చేస్తుంది, సిద్ధం చేస్తుంది. ఒక సీఎం వస్తారంటే వీళ్ళందరూ అలర్ట్ అయ్యి అన్నీ రెడీ చేస్తారా లేదా? రూట్ అంతా ఫ్రీ చేస్తారా లేదా? సేమ్ వే మీరు ఏదైతే అనుకుంటారో అది సిద్ధం చేస్తది. ఇంకా సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మీరు అక్కడ చేరువవ్వడానికి రూట్ అంతా కూడా సిద్ధం చేస్తది. ఉదాహరణకి మీరు సింగర్ అవ్వాలి అని కోరుకున్నారనుకోండి. మీరు పెద్ద సింగర్ అయితే ఎలా ఉంటుంది, ఎక్కువ ఇమాజిన్ చేసుకోవాలి. సింగర్గా ఒక రూమ్లో మీరు పాట పాడుతూ స్టేజ్ మీద ఉన్నట్టు ఫీల్ అయ్యి ఇప్పుడు నేను స్టార్ ర్యాంక్‌లో ఉన్నారనుకోండి. స్టార్ 2 అవ్వాలనుకోవాలి. లేదండి నేను డైమండ్ అవ్వాలి, బ్లాక్ డైమండ్ అవ్వాలి అనుకోకూడదు. నెక్స్ట్ స్టెప్పే అనుకోవాలి. దానికంటే మించిన ఊహ రాకూడదన్నమాట. అది మళ్ళా డిస్ట్రాక్షన్ తెచ్చిపెడుతది. మొత్తమే అవనియదన్నమాట ఇంగ.
మీ ముందు అందరూ ఉన్నారని ఊహించుకుంటూ ప్రతిరోజు పాడటం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ మీ కళను నిజం చేస్తుంది. సో ఇమాజినేషన్ దీనికి ఏముంటదంటే అప్లైన్ గురించి క్రాస్ లైన్ గురించి ఆలోచించడం అనమాట. ఇదంతా ఆలోచించరు అనుకోండి మైండ్ పాడవుతుంది, అసలే చేరుకోరు. అనేది చాలా ముఖ్యం. నెంబర్ 3, హౌ యువర్ సబ్ కాన్షియస్ రిమూవ్స్ మెంటల్ బ్లాక్స్. ప్రతి ప్రశ్నలోనూ ప్రతి సమస్యలోనూ పరిష్కారం ఉంటుంది. ఒక మంచి అలవాటు ఫీల్ లేకుండా ఏమైనా తాళం రెడీ అవుతుందా అండి? రెడీ అవుతుంది అన్న వాళ్ళు ఒకసారి ఇవ్వండి, రెడీ కాదన్న వాళ్ళు తంబివ్వండి. పరిష్కారం లేని ఒక సమస్యనే లేదండి విశ్వంలో. అలవాటుగా మార్చుకోవాలన్న, ఒక చెడు అలవాటుని దూరం చేసుకోవాలన్న సబ్ కాన్షియస్ మైండ్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సైకిల్ నేర్చుకోవడం, ఈత కొట్టడం, డ్యాన్స్ నేర్చుకోవడం ఇలాంటి ఏదైనా ప్రాక్టీస్ లేకుండా అవుతుందా అండి? సైకిల్ నేర్చుకోవడం, ఈత కొట్టడం ఇవన్నీ ప్రాక్టీస్ లేకుండా అవుతుందా? ఇంట్లో చేసే వంటే రెడీగా అండి, ప్రాక్టీస్ లేకుండా ఒక అనుకోకుండా అదే రెడీ అవ్వదు. మనీ ఎట్లా ఎన్నో క్రియేట్ అలవాట్లు అవుతుంది? అలవాటు అయ్యే వరకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కొన్ని సినిమా అయితే సూపర్ గా ఉంటుంది. అంటే సినిమా అనేది సక్సెస్ తీసుకోవాలంటే ఈ షూటింగ్ అనే ఒక బోర్ ని భరించాల్సిందే. ఒక వారానికి 2.5 లక్షలు, నెలకు 10 లక్షలు అనే ఒక బ్యూటిఫుల్ ఒక సక్సెస్ తీసుకోవాలంటే ఈ ఒక 1-to-1 ప్రజెంటేషన్, విఓపికి అటెండ్ అవ్వడము, కొంత దూరం అయినా సరే సీనియర్ తోటి ఛార్జీలు పెట్టుకొని, అమౌంట్ పెట్టుకొని ట్రైనింగ్‌లకి రావడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే సాధించుకోవాలి. సాధించుకోవాలంటే ఆ వాతావరణము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే బెంగుళూరు వెళ్ళాలంటే ఎన్నో దారులున్నాయి. ఎన్నో ఒక తీరుంది. అంటే నడక ద్వారా వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు, కార్‌లో వెళ్ళొచ్చు, ఫ్లైట్‌లో గూడా వెళ్ళొచ్చు. మీరు స్పీడ్‌గా ఆల్రెడీ ఒక రూట్ మ్యాప్ అనే ఒక వైబ్రెంట్ వివో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఇండస్‌ట్రీ‌లోకి. మీరు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ సీనియర్ అయితే ఏదైతే ప్రోగ్రామ్స్ రమ్మంటాడో అక్కడ వచ్చి కూర్చొని, రాసుకొని, నేర్చుకొని, పదే పదే చేసి, అలాగే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మన్యం టీమ్‌లోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చాలా రేర్ అండి. ఆ రేర్ ప్రోగ్రామ్‌లకే మీరు మళ్ళా హ్యాండ్ ఇచ్చారనుకోండి, మీరు మెయిన్ రూట్ అనేది ఉంది. బెంగుళూరు వెళ్ళడానికి అనేది ఉంది. కానీ సందుల గొంతుల నుంచి వెళ్తే 10 సంవత్సరాలు అయితుండొచ్చు. అట్లా అన్నమాట. నడక ద్వారా వెళ్తే 10, 20 సంవత్సరాలు అయితుండొచ్చు. ఎప్పటికైనా వివా ఉంటుంది. ఏంటి వివా అనేది? బిహైండ్ 21st సెంచరీ అంటే ఇప్పుడు 2025లో ఉన్నాం గదండీ! 2100 తర్వాత కూడా నడవబోయే బిజినెస్. మన సియా అంజా సార్ ఏమంటారంటే, మీరు, మీ పిల్లలు, మీ గ్రాండ్ సన్స్ కూడా ఇండస్ట్రీలో ఉంటారు. మీరు ఉంటారా? అంటారు. మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం డిజైన్ చేయబడింది ఇండస్ట్రీ అని అంటుంటారు. అయితే సేమ్ వే మనం గూడా అంతే అన్నమాట. అది స్పీడ్ అవ్వాలంటే, ఆ రూట్ మ్యాప్ మీద వెళ్ళాలంటే, సీనియరు ఏ ఒక ఉపయోగం లేనిది తన టైము ఈ ప్రోగ్రామ్‌లో పెట్టాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే తను మిమ్మల్ని పిలవడు. తనను మిమ్మల్ని ఈ అమౌంట్ పెట్టుకొని ఇక్కడ రా అని అనడు. అంటున్నాడు అంటే మిమ్మల్ని తనతో పాటు సక్సెస్ చేయించి ఆ రూట్ మ్యాప్ మీద తను నడుస్తున్నారు కాబట్టి, మీరు కూడా ఎలాగో ఇండస్ట్రీని టేకప్ చేశారు. ఎలాగో టైమ్ ఇస్తున్నారు. అది స్పీడ్ సులభతరం చేయడానికి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. కాబట్టి దానికి మీరు ఎప్పుడైతే హ్యాండ్ ఇస్తారో మిమ్మల్ని దానికి మీ సక్సెస్‌కి మీరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా మనల్ని ఇబ్బంది పడనివ్వకుండా ఆ పనిని పూర్తి చేస్తుంది. ఒక మంచి అలవాటు ఎలా ఉంటుందంటే, విత్తనం వేసి నీరు పోసి ఒక చిన్న మొక్కను పెంచడం లాంటిది. మీ ఆలోచన అనేది. మీ ఆలోచన ఒక విత్తనం అనుకోండి. ఒక మామిడి విత్తనం నాటామనుకోండి, మామిడి పండ్లిస్తది. ఏ విత్తనం నాటి ఇంకో విత్తనం గురించి ఒక జామ విత్తనం నాటామనుకో మామిడి పండ్లు ఇవ్వమంటే ఇస్తదా అండి? అంటే మీ ఏ ఆలోచన నాటితే అదే ఇస్తది. ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ని లైట్ తీసుకుంటారన్నమాట. అదే జూమ్‌లో వస్తదిగా కూర్చొని వింటే అయ్యేపాయే. అవసరమా? వీళ్ళు పిచ్చోళ్ళు ఈళ్ళందరూ. 500 పెట్టుకొని, 300 పెట్టుకొని వెళ్ళిపోతుర్రు. 3000 పెట్టుకొని 2 రోజులు పోతున్నారు. నేను అదే ఇంట్లో ఉండి నేను ఇంకా ఇదే గదా చేయాల్సింది ఆడికి పోయినా గాని, ఇదే గదా సోదరప్లాన్స్ ఇవన్నీ చేసుకుంటే అయ్యేపాయే. తెలియదు ఆ అద్భుతం అనేది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ స్పీడ్‌గా టీమ్ వచ్చేస్తుంటది. వాళ్ళ స్పీడ్‌గా ర్యాంక్ అచీవ్‌మెంట్ వస్తుంటది. అది తట్టుకోలేక లెఫ్ట్ అయితారు, ఫట్ అవుతారు అంతే. మనం ఏదైతే ఆలోచన నాటుతామో, ఇది నాకు ఇంపడతామో అదే మొక్క వెళ్తుంది. మీ ఆలోచననే ఈ యొక్క మొక్క. ఈ నీళ్ళేంటి అంటే అది ఒక అఫర్మేషన్స్ అన్నమాట. పదే పదే అనుకోవడం అన్నమాట. దానికి సంబంధించిన వర్క్ చేయడం అన్నమాట. అది ఏపుగా పెరుగుతుంది. మీరు ఒక మామిడి విత్తనాలు నాటితే మామిడి పండ్లు ఇస్తుంది. అదే జామ విత్తనాన్ని నాటి మామిడి పండు ఇవ్వాలంటే ఇవ్వదు. అదే ఒక కలుపు మొక్కను నాటి మీరు మామిడి పండ్లు ఇవ్వమంటే ఇస్తుందా? కలుపు మొక్క అనే ఒక ఆలోచన నాటితే
ఇది అవ్వదు, ఇది కాని పనే, మస్తు చూసి ఇలాంటి మా తాత, మా బాబాయ్, మా నాన్న అయితే ఇలాంటి చెయ్యని బిజినెస్ లేవు తెలుసా అంటుంటారు. ఒక అద్భుతం, ప్రపంచంలో ఒక అద్భుతం ఇండస్ట్రీ. అది ఎప్పుడు తెలుస్తుంది? అందరూ అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు? అప్పుడు అందరూ చేస్తారు. ముందు గదా! చేసిన వాళ్ళే గదా! కొందరే గదండీ ఇప్పుడు సినిమా హీరోలయ్యారు. కొందరే గదా! స్వాతంత్ర సమరయోధులయ్యారు. ఫస్ట్ ఏమో తీవ్రవాదులన్నారు. తర్వాత వాళ్ళనే దండలేసి పని ఇంకా జరుపుకుంటున్నారు. అది గదండీ లైఫ్ అంటే. అవునా కదా! మన పిల్లలు సార్ అంటుండేవాడు. కేవీఎన్ సార్ ఏమనేదంటే, "నువ్వు మీ ఇంట్లో ఎవరి ఫోటో ఉందని" అడిగేవాడు. అంటే మా తాత ఫోటో ఉంది. వాళ్ళ తాతది, వాళ్ళ నాన్నది అని అడిగేవాడు. లేదన్నా. వాళ్ళ నాన్నది లేదనేవాళ్ళు. అంటే మీ ఫోటో అనేది మీ ఇంకా ఏమంటారంటే కొందరు నాన్న ఫోటో ఏమిచ్చిండ్లేండి ఆయన. అవసరమా? మరి మీ ఫోటో మీ నాలుగో తరం వాళ్ళ ఇంట్లో ఉండాలా అంటే, ఉండాలి కదా సార్ అంటే. ఎందుకుండాలి జెప్పండి? మీరేమిచ్చారు జెప్పండి అని అంటాడనమాట. మీరు ఇండస్ట్రీలో చేస్తే మా తాత వాళ్ళ నాన్న అంటే ఇండస్ట్రీలో చేసిండట. అందుకని ఈరోజు ఎందుబ్బా నువ్వు లగ్జరీ కార్‌లో తిరుగుతున్నావు, నువ్వు చూస్తేనేమో ఏం పని చేయట్లేదు అని అంటుంటారు. ఏంటి అంటే, మా తాత వాళ్ళ తాతంట డిసిషన్ తీసుకొని ఇండస్ట్రీలో చేసిండట. అందుకనే ఈరోజు నేను లగ్జరీ లైఫ్ స్టైల్ అని అనుకుంటాడా లేదా? మన నాలుగో తరం వాడు. మన మనమడు అనుకుంటాడా లేదా? అంటే వచ్చిపోతున్నామా? ఇచ్చిపోతున్నామా? అనేది ఇంపార్టెంట్. ఇచ్చిపోయేలా చేసిందా లేదా వివా ఆపర్చునిటీ? లేదంటే మొత్తం జీవితం అంతా సర్వైవల్ అవ్వలేని సిట్యుయేషన్‌లో ఉన్నాం. అప్పులు ఇచ్చే సిట్యుయేషన్‌లో ఉన్నాం. సర్వైవల్ కాస్ట్ అనేది పెరిగింది. లివింగ్ కాస్ట్ అనేది పెరిగింది. కానీ జీవితాంతం కష్టపడమంటుందా వివా? ఒక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కరెక్ట్ కాన్స్టెంట్‌గా తదేక దృష్టిగా చేయండి. చేసుకోండి. మీ సులభతరం చేసుకోండి. ఎంజాయ్ లైఫ్‌ను మీరు ఒక వయసున్నప్పుడే ఎంజాయ్ లైఫ్‌ని స్వాగతించండి. రిచ్ లైఫ్ అనంత శక్తులు మీలోనే ఉన్నాయి అని అంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఒక టాటా కంపెనీలో వర్క్ చేస్తే, నేను ఒక నెలకు మీరు చనిపోయిన తర్వాత కూడా మీ ఫ్యామిలీకి రూ. 1,00,000 ఇస్తా అంటే ఊడిగం చేయమన్నా చేస్తాం. అవునా కాదా? జీవితాంతం వర్క్ చేయమంటే కూడా చేస్తాం ఆడ. కానీ లేదు, లేదు నీలో అనంత శక్తి ఉంది. దాన్ని స్కిల్ డెవలప్‌మెంట్ చేయడానికి మేము ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రీగానే పెడతాము. జూమ్‌లో బయటైతేనేమో మనము ఖర్చు చేసుకోవడానికి కొంచెం డబ్బులవుతాయి. మీరు సంపాదించుకున్న డబ్బు నుంచి అక్కడ తీసి పెట్టుకోండి అంటే పెయిను. చేయము. దాన్ని నమ్ముతున్నాం. దీన్ని నమ్మట్లే. చూడండి. మన మైండ్ నమ్మట్లే. వేరే మైండ్‌ని నమ్ముతున్నాం. అది వాళ్ళ డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడుతుంది. ఇది నీ డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడుతుంది. అర్థమైందా? 3-5 సంవత్సరాలు కరెక్ట్ కాన్స్టెంట్‌గా వర్క్ చేస్తే మనం అద్భుతాలు సృష్టించొచ్చు. అంత అనంతమైంది ఇండస్ట్రీలో ఉంది. అనంతమైన సంపదనివ్వడానికే, ఒక ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడానికే, ఒక సామాన్య మానవుడిని ఒక కోటీశ్వరుని చేయడానికే వచ్చింది వివా. కానీ ఒక చెడు అలవాటు డైరెక్ట్‌గా దేని మర్రి గురించి చెట్టును ఎట్లా చూస్తున్నావు వివాని? ఈ వారం ఇన్‌కమ్ గురించి చూస్తున్నావా? నా లైఫ్ సెటిల్‌మెంట్ చూస్తున్నావా? నీ పిల్లల్ని చూస్తున్నావా? నా సీనియర్ ఏమన్నాడంటే, ఇండస్ట్రీ‌ని ఎట్లా చూడాలి సార్? ఎట్లా చేయాలి సార్ అంటే, "నీకెంతమంది పిల్లలమ్మా?" అన్నాడు. 3 పిల్లలు. ఇండస్ట్రీ‌ని ఇంకో పిల్లవాడిగా చేసుకో. ఏమరపాటుగా ఉంటావా ఇంకో పిల్లవాడిగా చేసుకుంటే? ఆ తల్లి ఏమరపాటుగా ఉంటుందా? ఎప్పుడు కన్నెంటు చూస్తూ ఉంటుంది కదా! సేమ్ వే వివాని కూడా అట్లే చూడని చెప్పాడు. చూడండి నేను 6 సంవత్సరాల తర్వాత అయితే ఆ మాట గుర్తుకుంది నాకు. ఏంటి అలానే చూస్తాను. ఎందుకంటే ఎంత వర్క్స్ ఉన్నా వివా చేస్తాను. ఎందుకు? నా పిల్లవాడు కాబట్టి. ఇంకోటేమన్నాడంటే, ఎందుకన్నాను ఈ ఎగ్జాంపుల్ అని అన్నాడంటే, దాని యొక్క సైన్స్ కూడా చెప్పాడు. ఏంటి అంటే, తను ఈ 3 పిల్లలకి నీడనిస్తది. ఈ వివా అనే ఇంకో పిల్లవాడు 3 పిల్లలకి ఫ్యూచర్ ఇస్తాడు. నీ లైఫ్‌కు నీడనిస్తాడు అని చెప్పడం జరిగింది. నిజమేనా కాదా? నిజమే అన్న వాళ్ళు ఒకసారి హార్ట్ ఇవ్వండి. కాదన్న వాళ్ళు తమ్మివ్వండి. పాతినట్టు. ఈ విషయాన్నే ఇబ్బంది పడనివ్వకుండా ఆ 10 సార్లు ప్రాక్టీస్ అలవాటు చేస్తూ ఎవరికి ఇబ్బందిగా ఉంటుంది. వర్క్‌ని ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు. అవునా కదా! ఇప్పుడు మాషెడ్ సార్, సీనియర్స్ ఎవరైనా సరే చూడండి వర్క్‌ని ఎంజాయ్ చేస్తాం. ముందు ఏమైతది? ఈ ఇన్విటేషన్ తీసుకోవాలనా? ఈళ్ళ దగ్గర టైం తీసుకోవాలి. ఈళ్ళు మిస్ అయితుర్రు, ఆళ్ళు మిస్ నా వల్ల కాదు అనుకుంటుంటాం కదా! ఫస్ట్ కష్టం ఉంటది. తర్వాత ఈజీ అయితది. చదువు ఫస్ట్ కష్టమే ఉంటది. తర్వాత ఈజీ అయితది. అమ్మకు ఫస్ట్ వంట చేయడం కష్టమే ఉంటది. పెళ్ళైనప్పుడు అత్తారింట్లో నడుచుకోవడం కష్టం ఉంటది. తర్వాత ఈజీ అయితది. ఏదైనా సరే అండి ఫస్ట్ కష్టమే. తర్వాత ఈజీ అవుతది. ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా మనల్ని ఇబ్బంది పడనివ్వకుండా ఆ పనిని పూర్తి చేస్తుంది. ఒక మంచి అలవాటు ఎలా ఉంటుందంటే విత్తనం వేసి నీరు పోసి ఒక చిన్న మొక్కను పెంచడం లాంటిది. కానీ ఒక చెడు అలవాటు డైరెక్ట్గా మర్రి చెట్టును పాతినట్టు. ఈ విషయాన్ని చెడు అలవాటు ఏంటండి? మర్రి చెట్లు పాతాలు పాతిపోయండి మీరు మారడండి అంటుంటారు. అవునా కదా! చెడు అలవాటు అలాంటిది.
మంచి అలవాటు మామిడి చెట్టు చిన్న విత్తనం, చిన్న మొక్కనే దానికి చాలా కష్టం ఉంటది పెంచడానికి. ఓకేనా? ఇండస్ట్రియల్ పెంచడం కొంచెం కష్టం ఉంటది అలా గెటార్ అవ్వడానికి. అదే అయితే ఇది మర్రి చెట్టు. చెడు అలవాటు, చెడు వ్యసనాలు చేస్తుంటారు గదండీ! అన్ని చాలా ఉన్నాయి చెడు వర్క్ చేసి సెటిల్ అయ్యేవాళ్ళు. చెడు ఆలోచనలు కూడా అంతే అన్నమాట. మర్రి చెట్టు లాంటిది. అది తీసేయలేం కదా! ఇంకా పాతుకొని పోయి ఇంకా చేస్తూనే ఉంటది. అంటే చెడు అలవాటు అంత డేంజరస్ అన్నమాట. గంజాయి మొక్క లాంటిది. గంజాయి మొక్క మర్రి గూడానే అంటున్నారు చూడండి. జోసెఫ్ మర్ఫీ ఈ పుస్తకంలో ఒక ఉదాహరణతో చెప్పారు. జోన్స్ అనే వ్యక్తి తాగుడికి బాగా బానిసయ్యాడు. ఆ అలవాటు వల్ల ఇంట్లో వాళ్ళతో కూడా ఎన్నో విభేదాలు వచ్చాయి. తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. ఆరోగ్యం పాడవుతుందని తనకి తెలుసు, కానీ ఈ అలవాటుని దూరం చేసుకోలేకపోతున్నాను, ఏం చేయాలి అని జోసెఫ్ మర్ఫీతో తన బాధను చెప్పుకున్నాడు. అప్పుడు జోసెఫ్ మర్ఫీ ఏం చెప్పారంటే, కాన్షియస్ మైండ్ మరియు సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకున్నప్పుడు ఆ అలవాటుని నువ్వు పూర్తిగా మానొచ్చు అని చెప్పారు. ఈ రెండు కలిసి పని చేయాలంటే విజువలైజేషన్ ఉపయోగించమన్నాడు. ప్రశాంతమైన గదిలో కూర్చొని ధ్యానం చేస్తూ దూరమైన కుటుంబాన్ని గుర్తు చేసుకోవడం, కన్న కూతురు మొహంలో ఉన్న చిరునవ్వుని గుర్తు చేసుకోవడం, తన భార్య ఇంట్లోకి తనని ఆహ్వానించినట్లుగా ఊహించుకోవడం, అందరూ తనని మెచ్చుకున్నట్లుగా ఊహించుకోవడం, ఇలా చేయమని జోసెఫ్ మర్ఫీ జోన్స్ తో చెప్పాడు. అండ్ జోన్స్ ఇవన్నీ చేయడం వల్ల తను అలవాటుని పూర్తిగా చెడు మానగలిగాడు. అలవాటు మంచి అలవాటుగా మార్చుకోవాలంటే తన బ్యూటిఫుల్ లైఫ్ ని అందరు ఆహ్వానించినట్టుగా అనుకుంటే తన ఆలోచన జస్ట్ షిఫ్ట్ చేసి తన మళ్ళీ బ్యూటిఫుల్ లైఫ్ ని తిరిగి తెచ్చుకోవచ్చు. దేని ద్వారా? కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అనుసంధానంగా ఉండడం వల్ల జరుగుతది. జోన్స్ అలవాటు మానడానికి మానసికంగా ఎటువంటి యుద్ధం చేయలేదు, ఎటువంటి ఇబ్బంది పడలేదు. ప్రశాంతంగా కూర్చుని నష్టం ఏంటి, లాభం ఏంటి, ఏం తోడ్పడింది? ప్రశాంతత. ఎప్పుడొస్తుంది? సైలెన్స్ లో వస్తుంది. అందుకనే సార్ ఏమంటుంటారంటే సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. ఒకసారి చనిపోయిన తర్వాత ఏమన్నాడంటే లాస్ట్ మూమెంట్ లో ఒక బుక్ లో కూడా ఉందండి ఇది. గొప్ప వ్యక్తిని నేను కలుసుకోవడం నేను మర్చిపోయానండి అంటాడు. ఎవడో ఆ గొప్ప వ్యక్తి అంటే తనకు తనే అన్నమాట. తనకు తనే టైం ఇచ్చుకుంటే తనకు తనే మనమే గొప్ప వ్యక్తి. అంతే ఇంకా. వీళ్ళు గ్రేట్, వీళ్ళు హీరో అందరూ అంటుంటారు గదా! లేదు లేదు మనమే గ్రేట్ అంతే. మాకు ఆ టీవీలో అనేవాళ్ళు ఎవరు మీకిష్టమైన హీరో అని అనేవారు. అర్థమవుతుందా అనేది. దేని ఎవరికి వాళ్ళే హీరో అంతే. మనం అనుకుంటుంటాం వాళ్ళు వీళ్ళని. మనమే. ఏంటి అనేవి మాత్రమే ఆలోచించి తన దృష్టి మొత్తాన్ని ఊహించుకోవడం పైన పెట్టి ఆ చెడు అలవాటుని దూరం చేసుకున్నాడు. మందు తాగాలనిపించిన ప్రతిసారి తన వల్ల తన కుటుంబం పడే కష్టం గుర్తొచ్చి తాగాలి అనే కోరిక తన నుండి మొత్తానికి దూరం చేసుకున్నాడు. మీరు ఇప్పుడు నేను ఇదే పనులు చేస్తే నా ఫ్యామిలీ ఇదే లైఫ్ ఉంటది. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి సాధించుకొని లేదుగా. అప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇదే ఉంది. అప్పుడు అదే డబ్బులు అవే సరిపోయినాయి. ఇవి డబ్బులు ఇప్పుడే సరిపోతున్నాయి. నా ఫ్యామిలీ నేను ఇదే వర్క్ చేస్తే నా పిల్లలు ఎప్పటికి ఇదే కష్టాలు పడాలి గదా! నేను ఇన్ని రోజుల నుంచి కష్టపడలేదా? పడ్డాము. కానీ కొంత గనక మనం టైమ్ స్పెండ్ చేసి ఇండస్ట్రీ వారిని మనం తోడు పెట్టుకుంటే, ఇక్కడ వర్క్ చేస్తే నా పిల్లలు బ్యూటిఫుల్ లైఫ్ ఉంటదంటే, ఆనందానికి పిల్లల్లో ఆనందాన్ని పెంచడానికి మనం ఎంతైనా వర్క్ చేస్తామా లేదా? అలా బ్యూటిఫుల్ లైఫ్‌ని ఊహించుకొని, విజువలైజేషన్ జేసి, ఎప్పుడైతే దాని తర్వాత వాళ్ళ రిచ్ లైఫ్, వాళ్ళని అడిగిన ఒక ప్లేస్ కల్లా, వాళ్ళు అడిగిన కారల్లా, వాళ్ళకి అడిగిన ఐటెమ్స్ అన్నా అన్నీ తెచ్చిపెట్టాలని అని ఊహించుకున్నారనుకోండి, అంతులేని ఒక ఉత్సాహం మనలో వస్తది. అది మనమే తెచ్చుకోవాలి ఇవన్నీ గూడా. ఇది చేయాలి. ఇప్పుడు లేపోతే ఇదే సర్వైవల్. ఇదే తిట్లు. ఎక్కడికి వెళ్ళొచ్చినప్పుడు వాళ్ళ ఫంక్షన్‌కెళ్ళి నగలు లేవు, నా చీర మంచిగా వీళ్ళందరూ ఎంత లగ్జరీగా ఉన్నారు అని అనుకుంటుంటది. వచ్చిన తర్వాత గొడవ స్టార్ట్ అవుతది. ఇట్లా కాకుండా నా పిల్లలకి ఏది కావాలంటే అది డైమండ్ షోరూమ్‌కి తీసుకెళ్ళి వాళ్ళని కొనియడము. పిల్లలకి షాప్‌కి తీసుకెళ్ళి లేదంటే అది కొనియడము. ఒకసారి లగ్జరీ కార్‌లో లేదంటే ఒక పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద 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 చాలా ఉన్నాయండి అడ్వెంచర్స్. మా పిల్లల్ని అడిగితే మాత్రం అస్సలు నేను సరిపోను మా పిల్లలు సంపాదించి పెట్టడానికి. అన్ని ఊహలుంటాయండి వాళ్ళకి. డ్రీమ్స్ అనగానే వాళ్ళని కూర్చోబెట్టి రాయాలండి. భాగస్వామి. ఇప్పుడు నేనున్నా అనుకోండి, మా హస్బెండ్‌ని కూర్చోబెట్టి రాయాలి. మా పిల్లల్ని కూర్చోబెట్టి రాయాలి. డ్రీమ్స్ వచ్చేసాయి అంతే ఇంగ. మన 1, 2, 5కి మించదు డ్రీమ్స్ అనేది. వాళ్ళని కూర్చోబెట్టి రాసారనుకోండి, అవన్నీ నేను పోతున్నాను, దానికి అనుకూలం ఇది వివాదాలని సాధ్యమైతే అనుకున్నప్పుడు జస్ట్ స్టార్టింగ్ అంతే. తిరిగి చూడకూడదండి. ఇలా మీరు ఎప్పుడైతే వాళ్ళకన్నీ తెచ్చిపెడుతున్నా అన్నప్పుడు, మన వర్క్ అనేది పెయిన్ ఉండదు. ఒక మంచి అలవాటుని అలవాటు చేసుకోవాలన్నా మన లేదా చెడు సీనియర్ వల్ల ఆయన స్టార్ పాయింట్ అవుతున్నారు, 1000 అవుతున్నారు, రూబీ అవుతున్నారు, డైమండ్ అవుతున్నా అనుకున్నప్పుడు ఏమైతది? పాతాళాలు పోతాం. నేనే గూతిలో నేను తీసుకొని అల్లనే పడిపోతానని తెలియదనమాట.
వాటిని దూరం చేసుకోవాలన్నా ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. మొదటిది, ప్రశాంతంగా కూర్చోండి. మనసులో ఉన్న గజిబిజి ఆలోచనల్ని దూరం చేయండి. ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలోకి వెళ్తూ శరీరాన్ని, మనసుని ఫ్రీగా ఊహించుకోండి. డీప్ ధ్యానంలో కూర్చోవాలి. ప్రశాంతత. ఒక అద్భుతమైన వ్యక్తిగా నువ్వు వెళ్తున్నావంటే సైలెన్స్, మాటలు తగ్గుతాయి. మీరు ఎదగబోతున్నావు అనే ఒక చిన్న గుర్తనమాట ఇది. మీరు ఎప్పుడైనా సైలెన్స్‌లో కూర్చుంటారు. అందుకనే సైలెన్స్ అన్నది వెపన్ అని అంటుంటారు. హరి సార్ అందుకనే ఆర్ ఆఫ్ అవర్ గ్రూప్ పెట్టడము. ఎందుకు దాని వెనకాల అంత సైన్స్ ఉందన్నమాట. సైలెన్స్‌లో కూర్చోవడం అని వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అట్లా ఉన్న వాళ్ళే సాధించుకుంటూ ఉంటారు. అలాగే తను ఎలాన్ మస్క్ గారు కూడా తను ఇప్పుడు కుబేరుడు అయ్యాడు. మరి స్పేస్‌లోనే వాహనాలు నడపబోతున్నాడు. ఇట్లాంటివి ఉన్నాయి అన్నీ. కానీ ఏం చేస్తాడు అని చాలా సార్లు వెతికాము నేను. ఏంటంటే తను ప్రతి పనిలో ఒకటి చేయగానే 20 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాడంట. సైలెన్స్‌లో కూర్చున్నాడు. ప్రతి వర్క్‌కి ఒక గంట పని చేసినంటే 20 మినిట్స్ తను రెస్ట్ తీసుకుంటాడంట. అంటే సైలెన్స్‌లో కూర్చుంటాడంట. అందుకనే ఇంత సాధిస్తున్నా అని చెప్పడం జరిగింది. మరి మనకు కూడా ఇంపార్టెంటే లేదా? మనం కూడా ఒక సక్సెస్‌ఫుల్‌గా మనం ఇలాంటి వర్క్‌లో మనం సక్సెస్ సాధించాలంటే, మనమందరం మన ఫ్యామిలీలో మనం ఒక మైలురాయాలంటే, డిఫరెంట్‌గా ఉండాలంటే, మనకు కూడా వెరీ ఇంపార్టెంట్‌గా స్పీడ్‌గా సాధించాలంటే బ్రీత్స్ సైలెన్స్ తీసుకోండి. అనేది. రెండవది, ఆ అలవాట్లో ఉన్న మొత్తం లాభ నష్టాల గురించి ఆలోచించండి. పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ నేను కోరుకున్న లక్ష్యాన్ని చేరగలను అని పదే పదే అనుకోండి. మూడవది, నేను చేస్తాను. నేను అవ్వబోతున్నాను అని అనుకోండి అంతే. చూసేవారికి అదేం టీమ్ ఉండదు. వీళ్ళని చూస్తేనేమో నేను అవుతా రూబీ అని అంటుంటారు. నెక్స్ట్ స్టెప్పే అనుకోవాలండి. దాని పైన ర్యాంక్ ఊహించొద్దు. నెక్స్ట్ స్టెప్ వరకే తెలుసుకోవాలి సీనియర్ దగ్గర గూడా. ఒక చెడు అలవాటుని దూరం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నిజంగా దూరం చేసుకుంటే ఎంత ఆనందం పొందుతారు పదే పదే ఊహించుకోండి. అలా దూరం చేసుకున్నట్లు ఊహించుకుని మీకు మీరు కృతజ్ఞత చెప్పుకోండి. ఇలా ఈ 3 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ సబ్ కాన్షియస్ మైండ్ సూపర్గా పనిచేస్తుంది. మీరు ఎలాంటి మంచి అలవాటునైనా అలవాటు చేసుకోగలరు, అలాగే ఎలాంటి చెడు అలవాటునైనా దూరం చేయగలరు. సో తప్పకుండా ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇలా మనం ఈ వీడియో చివరికి బావుందండి వీడియోకి ఒకసారి హార్ట్ ఇద్దాము. ఇది యూట్యూబ్ గురించి నేను చెప్తాను. యూట్యూబ్‌లో ఏది క్లిక్ చేస్తే అది వస్తుంది గదండీ! అవునా కాదా? ఇది మానవుడు కనిపెట్టిన ఒక వెపన్. భగవంతుడిచ్చిన వెపన్ ఇది. మైండ్, మన ఆలోచనలు. మరి మన నమ్మకాలు, విశ్వాసం, సంకల్పాలు జోడిస్తే మనం అనుకునేయన్ని సాధిస్తామా లేదా? దీనికి లేదు లిమిట్‌లెస్. అది ఎట్లా వచ్చింది? అది ఎట్లా నమ్ముతున్నాము? ఇది గూడా అంతే అంతే ఇంకా. మనమైతే కాన్షియస్‌లో అనుకుంటామో, ఆ ఒక విత్తనం నాటితే దానికి సంబంధించిన పదే పదే పనులు, వాటర్ అనే నీళ్లు పోస్తే, కలుపు మొక్కలు అన్ని డిస్ట్రాక్షన్స్ అనే కలుపు మొక్కలు సీనియర్ దగ్గర, ఈ ప్రోగ్రామ్ దగ్గర తీసేస్తే, మీరు మీరనుకున్న ఫ్రూట్స్‌ని మీ ఫ్యూచర్ జనరేషన్‌కి ఇవ్వచ్చు. అదే వివా. ఓకేనా? వివా ఏందబ్బా! సత్యం అంటుంటారు. ఏందబ్బా! సత్యం అనేది తెలుసుకోవాలి మనమందరం గూడా. ఏంటి సత్యం అసలు? అంటే మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉండే హక్కు అందరికీ ఉంది. అవునా కాదా? అవయవాలు అందరికి ఉన్నాయా లేదా? అది పనిచేసే తీరని తెలుసుకోవడం ఇంపార్టెంటా లేదా? అవునా కాదా? ఎందుకు అనారోగ్యాలు పాలవుతున్నారు? ఎట్లా తిరిగి ఆరోగ్యం తీసుకునేది ఎట్లా అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఏంటండి అది? వెల్‌నెస్ ఇన్ఫర్మేషన్. అదే చెప్తుంది ఇండస్ట్రీ‌గా. అందుకనే సత్యము ఒకటి. నెక్స్ట్ వచ్చేసి సత్యం ఏంటి అంటే వాడి చెప్తారు. మన ఒక కస్టమర్స్ అయినా, మన డిస్ట్రిబ్యూటర్స్ అయినా సరే, ఎవ్వరైనా సరే వాడి చెప్తారు. సత్యమా కాదా అండి? వాడి చెప్తాం కాబట్టి సత్యం. నెక్స్ట్ సత్యం ఏంటి అంటే దగ్గర వాళ్ళ ద్వారా దగ్గర వాళ్ళ నుంచి దగ్గర వాళ్ళకి వెళ్ళే బిజినెస్ అన్నమాట ఇదంతా గూడా. థర్డ్ సత్యం ఏంటి అంటే మనలో అనంత శక్తులున్నాయి. అవునా? ఇప్పుడు ఇండస్ట్రీ‌లో సక్సెస్ అవ్వాలంటే ఈ యొక్క కోర్స్ చేయాలండి. ఒక 10 లక్షలు పెట్టాలంటే అందరూ పెడతారు. 3 సంవత్సరాలు ఈ కోర్స్ చేసుకొని అలా జాయిన్ అయిపోయినామనుకోండి, ఇక 3 సంవత్సరాలు 10 లక్షలు ఇస్తారంటండి 4 తర్వాత కంటే జాయిన్ అయితారా కాదా? మన పిల్లల్ని అందరిని తీసుకొని ఆళ్ళేస్తాం. మనం కూడా జాయిన్ అయితాం. చదువు రాకుండా ఆళ్ళు నేర్చుకొని కూడా జాయిన్ అయితాం. నేనైతే జాయిన్ అయితాను. ఓకేనా? అవునా కాదా? మరి అద్భుతమైన అనంత శక్తులున్నాయి. దీనికేం కోర్స్ పెట్టలే. మనకు సీఏ అన్జర్ సార్. చదువుకున్నా, చదువుకోకున్నా, వయసుతో సంబంధం లేకున్నా, జెండర్ తేడా లేకుండా ప్రతి ఒక్కరు సాధించుకోవచ్చు. అలా డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇచ్చానండి. అందుకనే ఇది సత్యము.
ఈ కోర్స్ చదివితే ఈ జాబ్ వస్తుంది అనే దానికంటే ఇట్లా వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలను బట్టి కావలసినంత సంపద ఆర్థిక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళే ది బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకు సత్యం అనేది అర్థమైందా? 3 సత్యాలు. సత్యమేవ జయతే, అంతే. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. అవునా? ఎందుకు వివాలో ఉంటే విన్ అవుతారని అర్థమైందా? అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుందని కూడా మనం తెలుసుకోవాలి. పుట్టి పుణ్యానికి ఇవ్వలే ఇప్పుడు గంట. అందరూ మా పిల్లలు అందరూ పడుకున్నారు, మా సార్ అందరూ పడుకున్నారు, నేను లేచున్నాను. ఎందుకు అసలు? అవునా కదా? ఆ గంట ఏంది తెలుసుకోవాలి అందరము. పుట్టి పుణ్యానికి ఏది ఇవ్వద్దండి. ఓకేనా? ఎందుకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఎందుకు గవర్నమెంట్ నియంత్రణ వ్యవస్థ తీసుకొస్తుంది? ఫ్యూచర్ లో అలా ఉండబోతుందంటే గవర్నమెంట్ ఏదైతే అనుకుందో ప్రాజెక్ట్ వర్క్ అది ఇండస్ట్రీ వైజ్ చేసేస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ చేసేస్తుంది. ఏంటి? వెల్నెస్ ను పరిచయం చేయాలి జనాలకి. ఎవరి ఆరోగ్యానికి వాళ్ళే కర్తలు క్రియలు, వాళ్ళ ఆరోగ్యాన్ని సంపాదించుకునే ఒక ఆహారం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి వెల్నెస్ అవేర్నెస్ ఇవ్వాలని ప్రతి ఊరికి అంగన్వాడీ కేంద్రాలు ఎట్లా అట్లా పెట్టేసిందండి. చూడండి ఒకసారి మీరు. నెక్స్ట్ వచ్చేసి మనము అవకాశాలు ఇవ్వలేము. ఇంకా ఓవర్కి, ఎందుకంటే యంగ్ ఇండియా మనది పెరుగుతూ ఉంది, యంగ్ జనరేషన్ అనేది. వాళ్ళకి మనం ఆపర్చునిటీస్ ఇవ్వలేమండి. తేలిపోయింది ఆల్రెడీ. ఎన్ని గవర్నమెంట్ మారినా తేలిపోయింది. ఇంకా ముచ్చట్లు మాటలు అయిపోయినాయి అన్నమాట. ఇంకేంటి అవకాశాలు అన్ని ఇచ్చేది అన్లిమిటెడ్ గా ఇచ్చేది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థనే. మన ఆ విధంగా వచ్చింది కాబట్టి మనని వాళ్ళు రైట్ చేస్తారు కాబట్టి మనం అంటే ఇష్టం, అందుకని మనం సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ ఇండియా. స్కిల్ ఇంప్రూవ్ చేసే ప్రోగ్రామ్సే కాదా మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్. నువ్వు చేయగలవు అన్న నమ్మకాన్ని తీసి వాళ్ళని మళ్ళీ మార్చేస్తున్నాం. ఆ పిండిని రొట్టెగా చేస్తున్నాం. అవునా కదా? అందరిలో పిండి ఉంది, దాన్ని రొట్టెగా చేస్తున్నాం, ఆహారంగా మార్చుతున్నాం. అవునా కదా? ఆ స్కిల్ ఇండియా అనమాట. స్కిల్ ఇంప్రూవ్ చేసే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది, అందుకనే మనకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. మహిళా శక్తికే మార్చే శక్తి ఉందంటండి. అందుకనే స్కిల్ ఇండియా, అందుకనే ఉమెన్ ఎంపవర్మెంట్ ని ప్రోత్సహిస్తుంది. అది ఎవరి వల్ల సాధ్యము? డైరెక్ట్ సెల్లింగ్ వల్ల సాధ్యం. ఎలా సాధ్యము? డిజిటల్ గా సాధ్యమవుతుంది. మహిళలను అందరిని తీసుకోవడం అంటే అసలు విషయం. అసలు 10 మందిని జెంట్స్ ని తీసుకురండి, ఒక్క లేడీస్ తీసుకురాలేరు బయటికి. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు పరిశీలించండి, పరీక్షించుకోండి, చూడండి, సాధించలేదు. అదే డిజిటల్ గా అమ్మ నువ్వు పని చేసుకుంటూ చేసుకోవచ్చు, టక్ 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 అన్ని వచ్చేస్తాయి. అవునా కదా? 100 మంది లేడీస్ కూడా తీసుకురావచ్చు ఇప్పుడు. అందుకనే డిజిటల్ ఇండియా దానికి సపోర్ట్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు సపోర్ట్ చేయబోతుంది. అలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో మనం ఉన్నాం. ఈ యొక్క సత్యం ద్వారా మనం ఉన్నాం కాబట్టి అందరూ సక్సెస్ అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు. చాలా సమయం తీసుకున్నాను మీ ఓపికకి. థ్యాంక్ యూ. అందరికీ హార్ట్ ఇస్తున్నాను. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఆరపోర్ల మీరు చెప్పండి మా వాళ్ళు ఏమైతే సార్ మేమేం చెప్తాం అనేది మరి మేమందరం. బట్ ఈరోజు చెప్పగలుగుతున్నామంటే సాధ్యమే. ఇట్లయింది. ప్రతి దానికి కూడా ప్రిపరేషన్. మనం చెప్పాలి అని ఫిక్స్ అయిపోయినామంటే అయిపోతుంది కదా? అవునా కదా? అన్నది మేడం, ఎప్పుడు వచ్చినామన్నది కాదు, వచ్చినావా రాలేదా, చెప్పినావా చెప్పలేదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు సెషన్ మొత్తంలో మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే టైం తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ బుల్లెట్ పాయింట్ చెప్తాం. ఇనుప ముక్క అయస్కాంతం రెండు పక్క పక్కన పెడితే ఏమవుతుంది? ఆకర్షిస్తుందిగా. 2 అయస్కాంతాలు పెడితే 2 ఒకేసారి ఆకర్షిస్తాయి కదా? అలాగే మనం ఒక అయస్కాంతం అనుకుంటే, మన ఆలోచనలు ఇనుప ముక్క అనుకుంటే, ఏ ఆలోచనలను మనం ఆకర్షిస్తున్నాం? అంటే 2 ఇనుప ముక్కల్ని, ఒకటేమో పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి, రెండేమో నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. ఏది ఆకర్షిస్తున్నాం? సార్ నేను మధ్యలో పెడతా సార్, ఏది అతుక్కుంటుంది అంటే ఎట్లా? కాదుగా. సో ఏం ఆకర్షిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక మంచి క్లిప్ తోటి మేడం ఒక క్లారిటీ ఇచ్చింది, మీరు గమనించారో లేదో. పాజిటివ్ ఆలోచనలకేమో ఒక మొక్క అనుకుంటే, నెగిటివ్ ఆలోచనలకు మర్రి చెట్టు అనుకుంటే, మర్రి చెట్టుని చూపించింది మేడం, మొత్తం లోపలికి పాతుకుపోయిన వేర్లన్నీ కదా? ఏది చెప్పినా ఏది చేసినా
అయితలేదు సార్, చూద్దాం సార్, చేద్దాం సార్, హెల్త్ బాగాలేదు సార్, ఎప్పుడు అడిగినా హెల్త్ బాగాలేదు, ఎప్పుడు అడిగినా ఫంక్షన్, ఇట్లా చెప్తుంటారు చాలా మంది కదా. ఎవరికైతే బలమైన సంకల్పం ఉంటుందో, ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో, ఎవరికైతే ఇది సాధించాలి అని ఒక తపన ఉంటుందో, ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కానీ మన నమ్మకం శాతం ఎంత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు కావాల్సిన సబ్జెక్టు, ఇప్పుడు మనకు తెలియని సబ్జెక్ట్ తెలుసుకుంటే ఏమవుతుంది? ఓహో ఇది ఇట్లనా, కాన్షియస్ అంటే ఇదా, సబ్ కాన్షియస్ అంటే ఇదా, ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనలో ఒక హ్యాపీనెస్ వస్తుంది, అవునా కదా. 250 అంటే మనకు తెలియదు అనుకుందాం ఎగ్జాంపుల్. 250 ఎలాగా ఉన్నో తెలిసినప్పుడు, ఓహో ఇంతేనా, ఇట్లా చేస్తే అవుతుందా అని వెంటనే క్లారిటీ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, అవునా కదా. అలా క్లారిటీ, అందుకే డోంట్ బి ఈవిల్, అజ్ఞానంతో ఉండకు, తెలియనితనంతో ఉండకు అనే దాని క్యాప్షన్ వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మనం అలా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు రెండే మేడం చెప్పింది. అవసరమైనవి, అనవసరమైనవి. అంటే పాజిటివ్ అంటే మన లక్ష్యానికి ఉపయోగపడేవి, నెగిటివ్ అంటే నో యూస్. మరి నో యూజ్ అన్న దాని గురించి పదే పదే ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యు లక్ష్మీదేవి మేడం సక్సెస్ అవుతుంది, నాగేశ్వరరావు గారు సక్సెస్ అవుతారు, శ్రీకాంత్ రెడ్డి గారు, దేవి మేడం అందరు సక్సెస్ అవుతారు. అది ఎప్పుడు? ఎవరికి వాళ్ళు ఇది నేను చేయగలుగుతాను, ఇది నా వల్ల అవుతుంది, నేను సాధించగలుగుతాను అని బలంగా కోరుకున్నప్పుడే. మళ్ళీ కోరుకుంటే అయిపోతుందా? కోరుకున్న దానికి కావాల్సిన ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తే, ప్రయత్నాలు మన చేతుల్లో ఉన్నాయి, ఫలితాలు నేచర్ చేతుల్లో ఉన్నాయి. దానికి కూడా మేడం చెప్పింది కదా, మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్తే నేచర్ కక్ష కట్టి మీకు కావాల్సిన డోర్స్ ఓపెన్ చేస్తుంది. బెంగళూరుకి వెళ్ళాలనుకుంటాను, మీరు బైక్ మీద వెళ్తారా, కార్లో వెళ్తారా, ఫ్లైట్లో వెళ్తారా, ఎట్లా వెళ్తారో తెలియదు, ఖచ్చితంగా అక్కడికైతే వెళ్తారు. ఎందుకు? మీ కోరిక బలంగా ఉంది కాబట్టి, అవునా కదా. సో మేడం చెప్పింది చాలా 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 పాయింట్స్ ఉన్నాయి. ఆ, ఒకటే ఫైనల్గా, నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది అని బలంగా కోరుకొని మనం సాధిస్తే ఏదైనా సాధ్యమే. మరి సార్ మనం అంటే అనుకుంటాం కానీ, ఇప్పుడు ఇప్పుడు జూమ్లో ఉన్నంతసేపు బాగానే ఉంది, జూమ్ అయిపోయి బయట పోయినాక ఇంట్లో విషయాలు, బయట విషయాలు, రకరకాల ఆలోచనలతోని ఆ ఈఎంఐలో ఇంకా బయట ఖర్చులో ఏవో ఆలోచనలు వచ్చి డిస్టర్బ్ అవుతున్నాం సార్, అప్పుడెట్లా సార్ అని అంటుంటారు కొంతమంది కదా. అన్నిటికీ సమాధానం సైలెన్స్ క్రియేషన్. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతత నుంచి వచ్చే ఆలోచనలు చాలా బలంగా ఉంటాయండి, అవునా కదా. ఊహాశక్తి, విజువలైజేషన్, మనం ఏం కావాలనుకుంటున్నాం, ఏం కోరుకుంటున్నాం, దాన్ని పదే పదే అనుకోవడం, పదే పదే రాసుకోవడం, పదే పదే ప్రాక్టీస్ చేయడం, పదే పదే దాని గురించి అనుకోవడము. ఆ, మనం చిన్నప్పుడు తెలుగు బుక్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది తెలుగులో, ఆ, రంగన్న డైరియా సంథింగ్ ఏదో ఒక లెసన్ ఉంటుంది. ఒక వ్యక్తి బస్సు కోసం వెయిట్ చేస్తుంటాడు, ఒక దగ్గర నిలబడతాడు, ఆ బస్సు రావాలి 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 అని పదే పదే అనుకోవడం వల్ల ఏమైందంటే ఆ బస్సు ఆ టైంకి వస్తుంది. అంటే కోరికకు ఎంత బలమైన శక్తి ఉందో చూడండి. మనకు తెలియకుండానే అరే నేను అనుకున్నది అన్నట్టు అనుకున్నది జరిగింది. ఇప్పుడు ఇంటికి మీరు ఐస్ క్రీమ్ తీసుకుపోయారు, వెంటనే కొంతమంది కొన్నిసార్లు పిల్లలు అంటారు, డాడీ నేను అదే కోరుకున్నా, నువ్వు అదే తెచ్చినావు, నేను అనుకున్నా నువ్వు తెచ్చినావు అని అంటుంటారు. గుర్తుందా? అంటే అది కూడా అది కూడా వాళ్ళు బలంగా కోరుకున్నారంటే దాని యొక్క సైన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో కాన్షియస్ కి సబ్ కాన్షియస్ కి మధ్య ఇంటర్లింక్ చాలా ఉందండి. మనం ఏదైతే కోరుకుంటామో సబ్ కాన్షియస్ మైండ్ అది ఒక హ్యాబిట్ మైండ్ కాబట్టి అన్ని మనకు రెడీగా ప్రిపేర్ చేసి పెడుతుంది, అవునా కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా సబ్జెక్ట్ ఉంది, చాలా సబ్జెక్ట్ ఉంది. సో మేడం చెప్పింది ఫైనల్ టచ్ ఏంటంటే, మీకు డ్రీమ్స్ ఉన్నాయా లేవా? నాకు లేవు సార్. వెంటనే మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని, మీ హస్బెండ్ని కూర్చోబెట్టుకొని, లేదా మీ వైఫ్ని కూర్చోబెట్టుకోండి, వాళ్ళ డ్రీమ్స్ ఏంటియో అడిగి తెలుసుకొని రాసుకోండి, ఆ డ్రీమ్ కోసం పనిచేయండి. అంతేనా అదే మేడం? మన డ్రీమ్ కోసం మనం పనిచేస్తే కిక్ ఏంది? మన ఇంట్లో వాళ్ళ డ్రీమ్ కోసం పనిచేసినప్పుడే కదా అసలైన కిక్. అప్పుడే కదా వాళ్ళు మనకి ఇచ్చే సపోర్ట్. ఏంది నువ్వు ఇవాళ అంతా చేస్తున్నావా, నువ్వు అప్పుడే నాకు డ్రెస్ కొని ఇచ్చినవా, నాకు రింగ్ కొని ఇచ్చినవా అనుకోవాలి వాళ్ళు కదా. రైట్. సో మరి ఇవన్నీ జరగాలంటే ఏం చేస్తే మనం సక్సెస్ వస్తుంది? ఆ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ కావాలంటే మనం ఫస్ట్ ల్యాప్టాప్ తొందరగా కొనుక్కోవాలి. ఎందుకు? ల్యాప్టాప్ రెడీగా ఉంటే మనం ఏదైనా క్రియేట్ చేయగలుగుతాం, అవునా కదా. ఇప్పుడు నేను ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి చెప్పగలిగితేనే, లావణ్యమైన ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి చెప్పగలిగితేనే సాధ్యమైంది. అదే ఫోన్లో అయితే ఆ దేవి మేడం కానీ, నాగేశ్వరరావు గారు కానీ, అక్కడ కులాయి లక్ష్మి గారు కానీ ఎంతసేపు పట్టుకొని కూర్చుంటారు ఫోన్, అవునా. ఒక 20 మినిట్స్ పట్టుకొని కూర్చుంటాం, వినబడదు, హెడ్ ఫోన్స్ లేవు, దూరం పెట్టుకుంటాం, దగ్గర పెట్టుకుంటాం, ఇక అయితే లేదని పక్క పెడతాం. ఇప్పుడు చాలా వరకు వీడియోస్ ఆఫ్ ఉండడానికి కారణం ఏంది?
పాప మొబైల్ లాగినాయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది తొందరగా అది క్యాచ్ చేయలేకపోతున్నాం. సిద్ధార్థ సార్ చూడండి, ల్యాప్టాప్ చూడడానికి బాగుంటుంది అన్నట్టు, రైట్. సో మరి ఇప్పుడు మేడం ఏం ఇంపార్టెంట్ అని చెప్పింది? ప్రశాంతతకు సైలెన్స్ క్రియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పింది. సో ఇప్పుడు మేడం చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మేడం చెప్పిన పాయింట్స్ ఇవి నా లక్ష్యానికి ఉపయోగపడేవి చాలా ఉన్నాయి సార్. అవి ఏంటి అనేది ఒక 5 నిమిషాలు మనం ధ్యానంలో కూర్చొని ఈ 5 నిమిషాలు మీరు వీడియో ఆఫ్ చేసుకొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. మనం ఈరోజు డే సక్సెస్ కావాలంటే ఈ 5 నిమిషాల్లోనే ఆధారపడి ఉంది. ఈ 5 నిమిషాల ధ్యానాన్ని మీరు సీరియస్గా తీసుకొని, అంటే సీనియర్ నోట్ నుండి ఒక పదం వచ్చిందంటే అది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవాలి. హరిసార్ మాకు చెప్పినప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు మేము కూర్చొని చెప్తుంటే మాకు అర్థమవుతుంది. ఒక 5 మినిట్స్ అందరూ మెడిటేషన్లో కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి సైడ్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.
కలలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిదానంగా కళ్ళు తెరవండి అందరూ. ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే రోజు ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకుంటానంగా, అట్లనే ప్రతిరోజు మనం యాక్టివ్గా ఉత్సాహంగా ముందుకెళ్ళాలన్నా మన వర్క్స్ నాట్ ఓన్లీ వర్క్స్, మన సబ్ కాన్షియస్ పవర్ఫుల్గా అవ్వాలన్నా, మనం కాన్షియస్లో చేసే ఎరుకతో చేసే పనులన్నీ కూడా సక్సెస్ అవ్వాలన్నా ఖచ్చితంగా సైలెన్స్ క్రియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి మన పెద్దవాళ్ళ వరకు అందరూ ఐపల్స్ ఇంపార్టెంట్ అని ఎట్లా చెప్తున్నారో, ఈ సైలెన్స్ క్రియేషన్ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలైనా సరే, వాళ్ళు ఎంతసేపు కూర్చున్నా పర్లేదు, ఒక 2 నిమిషాలైనా ఆ ధ్యానాన్ని అలవాటు చేయండి. మీ సార్ కూడా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కానీ బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటారుగా వర్క్ విషయంలో, వాళ్ళకు కూడా ఒక 5 మినిట్స్ అట్లా కూర్చోబెట్టండి. వాళ్ళు వినకున్నా సరే ప్రాక్టీస్ చేయించండి, స్లోగా ట్రై చేయండి. కుటుంబం మొత్తం అలా సైలెన్స్ క్రియేషన్ని ప్రాక్టీస్ చేయండి, ఆ కుటుంబం కూడా చాలా హ్యాపీ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు వండర్ఫుల్ క్లారిటీ ఇచ్చిన లావణ్య మేడంకి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇస్తూ ఈరోజు మన సెషన్ ఇక్కడ వైండప్ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.